రైట్ అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. దానికి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే మల్లాపూర్ డివిజన్ సంబంధించి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సదస్సు జరుగుతూ ఉంది. మరి కాసేపట్లో విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి సదస్సు నడుస్తూ ఉంది. ఈ సదస్సుకు మరి కాసేపట్లో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత దిశానిర్దేశం ఏ విధంగా పార్టీ బలోపేతం చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాని మీద సంస్థాగత బలోపేతానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావు లాంటి కీలక నేతలు కూడా ఈ సదస్సుకు వస్తున్నారు. వచ్చి వాళ్ళ స్పీచ్ కూడా ఇస్తున్న సందర్భం. అసలు నిజంగా ఏమనుకుంటారు, అసలు ఈ బీఆర్ఎస్ సదస్సు పెట్టడం వల్ల విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులు ఏమనుకుంటారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మీ పేరేనా? అప్పరెడ్డి ముఖేష్. ఎక్కడి నుంచి వచ్చి? అత్తాపూర్ డివిజన్ 61. డివిజన్ 61. ఎట్లా ఇప్పుడు బీఆర్ఎస్వికి సంబంధించినంత కొంచెం చాలా రోజుల నుంచి కూడా పార్టీకి సంబంధించిన దాంట్లో ఇంకా సంస్థాగత నిర్మాణం జరగట్లేదని చెప్పేసి కొంతమంది పార్టీ ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈ సదస్సు వల్ల మీకు ఏం చెప్పారు? ఈ సదస్సు వల్ల మాకు ఫస్ట్ ఈరోజు తెలిసింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో విద్యార్థి నాయకులు ఏ విధంగా యాక్టివ్ ఉంటారో ఇలా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. దాదాపు 8 నుంచి 10,000 మంది విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. ఇది మేము ఇంకా చాలా పెద్ద పిలుపును కూడా కాదు, జస్ట్ నాయకులతో అందరితో కలిసి మంచి మీటింగ్ పెట్టుకుందామని జరిగింది. కాకపోతే మేము అనుకున్నది 10% అంటే ఇక్కడ 100%, 100% పబ్లిక్ వచ్చింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం టోటల్ గా తీసుకుంటున్న నిర్ణయాలు దరిద్రమైన నిర్ణయాలు మొత్తం టోటల్ గా. ఆ నిర్ణయాలకు ఈ రోజు యువతల ఒక కొత్తదనం అనేది తెలిసింది. ఏదైతే మనం ఫాల్స్ గండా ఇని ఒక రేవంత్ రెడ్డి గారి ఫాల్స్ గండా ఇని మనం ఓట్లేసి అన్యాయంగా మనము మోసపోయామని అదే విద్యార్థులు మళ్ళీ ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి మా బీఆర్ఎస్వి ప్రోగ్రామ్ కి వచ్చి ఇక్కడ గలం ఇప్పడం జరుగుతుంది. రాబోయే రోజులలో మళ్ళీ ఏదైతే ప్రొపగండా పెట్టేసి రేవంత్ రెడ్డి గారు మా యూత్ ని మా విద్యార్థులని మొత్తం అందరినీ ఏదైతే డైవర్ట్ అయిన పాలిటిక్స్ చేసిండో అటువంటి పాలిటిక్స్ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లలో ఇట్లాంటి జరగొద్దని ఇప్పటి నుంచే మేమందరము కంకణం కట్టుకొని ఈ రోజు ఈ వేదిక నుంచే బయటికి వెళ్ళడం జరుగుతుంది. రాబోయే రోజులలో మేము 1-2 వారాలలో మేము దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి డివిజన్ నుంచి మొత్తం టోటల్ గా ఒక్కొక్క డివిజన్ నుంచి 1000 నుంచి 500 నుంచి 1500 నుంచి 5000 మంది తోటి మేము ర్యాలీలు తీసి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రొపగండాలు ఆయన ఇచ్చిన ఫాల్స్ నినాదాలు అవన్నీ ప్రతి ప్రజలకు తీసుకెళ్లి ప్రతి విద్యార్థులకు తీసుకొచ్చి ప్రతి కాలేజీలలో తీసుకొచ్చి యూనివర్సిటీలలో తీసుకొచ్చి డిస్టిక్లు మొత్తం తిరిగి ఇటువంటి మొత్తం ప్రచారాలు బోగస్ ప్రచారాలు ఇట్లాంటి నమ్మొద్దు అని చెప్పేసి అని మేము కంకణం కట్టుకుంటున్నామండి. రైట్, మొత్తానికి మామూలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈరోజు అత్యంత ఎక్కువగా మోసం చేసేది యువతనే. అవును. రైట్, దీని మీద ఎట్లాంటి చర్య తీసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్వి? ఈ రోజు మొత్తం టోటల్ గా విద్యార్థులకు చూపించింది 0. మేము మా గత ప్రభుత్వంలో ఏవైతే ప్రభుత్వం మేము జాబులు వేసి నోటిఫికేషన్ వేసి అన్నేసి మేము తీసుకొని దాన్ని మొత్తం రెడీ చేసి ఎలక్షన్ కోడింగ్ ఉంది కదా అని చెప్పేసి మేము ఆక్కొని రెడీ చేసుకుంటే ఏదో ఎలక్షన్స్ కాగానే వచ్చి మేము ఇచ్చినాం 2,500 జాబులు, మేము ఇచ్చిన 40,000 జాబులు, ఏడికెళ్ళి ఇచ్చినావు, ఎవడు దాన్ని నోటిఫికేషన్ ఇచ్చిండు, ఎవడు రాపిచ్చిండు, ఎవడు చేసిండు నీకు ఇచ్చాను. ఇవన్నీ నువ్వు చెప్పే మాటలు ఎవ్వరు వినరు రేవంత్ రెడ్డి గారు. ఇదంతా కేసీఆర్ గారు చేసింది, కేటీఆర్ గారు చేసిందే మొత్తం టోటల్ గా. నువ్వు ఇచ్చింది క్యాలెండర్ జాబ్ ఏడుంది చూపి, నువ్వు 7 జాబులు ఇచ్చినావు, ఏం చేసినావు రా, నువ్వు చర్చకు రమ్మన్నావు, కేటీఆర్ గారిని రమ్మన్నావు, వచ్చిండు కేటీఆర్ గారు. ఆడికని మీరు ఢిల్లీకి వెళ్ళిపోయారు. మీకు ఢిల్లీకి పోనీకనే టైం దొరకలేదు, ఇక మాకేం టైం ఇస్తారు, మా యువతకు మీరు ఏం జాబులు ఇస్తారు? మీతోటి కాదు. ఈ 3 సంవత్సరాలు గత 3 సంవత్సరాలు ఏదైతే ఉన్నదో ఈ 3 సంవత్సరాలు మీరు ఢిల్లీకి వెళ్ళండి రండి. ఏదైతే ఉందో మీరు ఏమైతే చూపించదలుచుకుంటున్నారో మా యూత్ కి ఏమి ఇస్తారు? ఉపాధ్యాయ క్యాలెండర్ పెట్టినావు కదా, 0. ఐటీ రంగాలు అయితే మొత్తానికి ఎగిరిపోయినాయి. ఈ రోజు బిజినెస్ లో అయితే కంప్లీట్ 0. ఏ ఒక్క బిల్డర్ కూడా ఈడ మన దగ్గర ఒక కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా లేరు. ఇవన్నీ మొత్తం టోటల్ గా మళ్ళీ తెలంగాణని 10 సంవత్సరాల బ్యాక్ తీసుకెళ్ళిన ఘన చరిత్ర మన రేవంత్ రెడ్డి గారిది ఈ రోజు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. సో ఇప్పుడైనా సరే కొన్ని మంచిగా నిర్ణయాలు తీసుకొని ముంగట్టుకెళ్తే మీకు రేపు పొద్దుగాల ప్రభుత్వాలు కూడా అన్ని సహకరిస్తాయి, అందరూ మీతోటి బాగుంటారండి. ఓకే, రైట్. మీరేమంటారా? ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాము, ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా మా
సీనియర్ నాయకులు హరీష్ రావు గారు కావచ్చు, ఈరోజు మాకు విద్యార్థి విభాగానికి ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు ఏదైతే ప్రజాపాలన పేరుతోని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈరోజు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ప్రజలకి సేవలు అందించకుండా కేవలం వాళ్ళ స్వలాభాల కోసం పనిచేస్తూ ఉన్నారో అలాంటి రాజ్యాన్ని రాబోయే రోజుల్లో ప్రజలు ఏలెత్తి చూపే విధంగా ప్రజలకి ఎలా మోటివేషన్ ఇవ్వాలి, మా కార్యకర్తలకు కూడా ఎలాంటి మోటివేషన్ కావాలో ఆ మోటివేషన్ని ఈరోజు మా నాయకులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా మా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ముందు ఉన్న కార్యక్రమం బనకచెర్ల ప్రాజెక్ట్ని ఏ విధంగా తెలంగాణలో మన నీళ్ళని అన్యాయంగా ఆంధ్రాకి తరలించుకుపోవాలని చెప్పి చంద్రబాబు గారు ఏ విధంగా కుట్రలు పన్నుతున్నారో ఆ కుట్రలకు మద్దతుగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరించే కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా ఆ బనకచెర్ల వల్ల మాకు జరుగుతున్న అన్యాయాలు, మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలు, మనకి రావాల్సిన ఎన్ని టీఎంసీలు అయితే మనకి రావాలో ఆ టీఎంసీలు మనకి ఎలా వస్తాయి, మనకు ఏ హక్కు ఉంది అని చెప్పి ఈరోజు మన నాయకులు ఈరోజు విద్యార్థి నాయకులందరికీ వివరిస్తూ ఈరోజు మాకు చాలా మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రేపు విద్యార్థి విభాగం ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండల కేంద్రానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క కాలేజీలో విద్యార్థులను ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆ రోజు ఏ విధంగా విద్యార్థి విభాగం కానీ విద్యార్థి నాయకులు కానీ కష్టపడ్డారో రేపు రాబోయే రోజుల్లో కూడా మనకి జరుగుతున్న ఈ బనకచెర్ల అన్యాయాన్ని గోదావరి జలాలు కానీ కృష్ణా జలాల మీద మనకు జరుగుతున్న అన్యాయంపై అదే విధంగా ఆ రోజు చేసిన ఉద్యమం లాగా మరొక ఉద్యమాన్ని కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మరొక ఉద్యమం తెలంగాణలో రాబోతా ఉంది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుందో ఈరోజు మభ్యపెట్టి మాయ చేసి ప్రజలను నమ్మించి మోసం చేసి ఈరోజు ప్రభుత్వంలో కూర్చున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తూ ఉందో ఆ ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క విషయానికి రేపు ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు తీసుకురావడం కోసం బీఆర్ఎస్వి 100% పనిచేయడానికి రెడీగా ఉంది. సో దాని మీదనే ఈరోజు కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా నాయకులు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకున్నాం 100%. రేపు నియోజకవర్గాలకు వెళ్ళి భారీ ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహిస్తాం. రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే, మీ పేరు ఏం పేరన్నా? నాగార్జున నా పేరు. దగ్గర నుంచి వచ్చినావే? నల్గొండ నుంచి వచ్చినావా? సదస్సు కోసమా లేకపోతే? విద్యార్థి సంఘ నాయకుడు నేను. ఓకే, ఈ సదస్సుకు వచ్చినాము. ఈ రోజు బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి విద్యార్థి సదస్సు నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మా అధినాయకటువంటి కేటీఆర్ గారు హరీష్ రావు గారు వచ్చి దిశానిర్దేశం చేయన్నారు. ఇప్పటికీ హరీష్ రావు గారు అయిపోయింది, త్వరలో కేటీఆర్ గారు వస్తారు. ఇప్పటి వరకు అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి మీటింగ్ అంటే ఈరోజు తెలంగాణ నీటి దోపిడీ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఆంధ్రలో తీసుకెళ్తారు, దాన్ని మనం ఏ విధంగా అడ్డుకోవాలి, దాని గురించి గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా ఉండే పరిపాలన చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది. ఎట్లా ఉంది మరి పరిపాలన రేవంత్ రెడ్డి? చెత్త పాలన, దీంతో దగా పాలన కొట్టలేదు. మస్తు అసలు ఏమి ఇచ్చిండని కేసీఆర్ ఇచ్చిన స్కీమ్స్ కూడా కొనసాగిస్తలేడు కదా. కొత్త స్కీమ్స్ 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీ ఇచ్చిండు, ఒకటే ఇచ్చిండు, బస్సు స్కీమ్ పెట్టిండు. దాంట్లో ఆడవాళ్ళు మహిళ జుట్టు పట్టుకుని కొట్టుకుంటారు. ఇంకేం స్కీమ్స్ ఇచ్చి చెప్పరాదు. ఏమి ఏమైనా ఇచ్చిందంటే వాళ్ళ జేబులో వాళ్ళ మంత్రులు వాళ్ళని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా నేనే 15 ముఖ్యమంత్రి గారు 10 రోజులు ఉండేది కాపాడుకోవడానికి ఢిల్లీకి పోయింది. ఇవాళ ఢిల్లీ అర్ధాంతరంగా క్యాబినెట్ రద్దు చేసి ఎందుకు ఢిల్లీ పోయిండు? నేను మీ అందరూ తెలుసు కదా, నేను క్యాబినెట్ మీటింగ్ అని చెప్పేసి 4 రోజులు ముందు చెప్పిండు. నేను ఎందుకు పెట్టలే మరి? పోతుంది కాబట్టి కాపాడుకోవడానికి ఢిల్లీ పోయింది. చెప్పారు కదా, వాళ్ళకు తెలుస్తుంది కదా నిజంగా నీకు ముఖ్యమంత్రి మీద నిజంగా ప్రజాపాలన మీద ప్రజల మీద నమ్మకం ఉంటే నేను క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి కదా. ప్రభుత్వ ఒక పరిపాలన చెప్పేసి అధికారులు అందరూ సిద్ధమైతే అర్ధాంతంగా పోతే అర్థమైంది. ఇట్లా అంటారు, నాకు ఆస్కార్ లెవెల్లో వచ్చింది, నాకు సోనియా గాంధీ లెటర్ రాసింది, నాకు సోనియా గాంధీ పెద్ద కితాబ్ ఇచ్చింది అని చెప్పేసి అంటారు కదా. సోనియా గాంధీ ఏం చెప్పిందంటే ఈ మూర్ఖుడు మరి చదువు వస్తో రాదో తెలియదు, మీటింగ్ నేను రాను, నాకు హెల్త్ శాఖ పార్లమెంట్ స్టేషన్ ఉంది, నేను రానని చెప్పింది. దానికి నాకు ఆవిష్కారం వచ్చింది, నోబెల్ బహుమతి వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది చెప్పి గొప్పలు చెప్పుకుంటే తప్ప కానీ ప్రజాపాలన చేతగాక ఈ రోజు రైతులను పాలించే, రైతులకు నీళ్ళు ఇవ్వలేక, రైతు బంధు ఇవ్వలేక, వర్షాలు పడక. లేటర్లు అట్లా కాదు కానీ నువ్వు అద్భుతంగా కులగరణ చేసినావు. అసలు నీ పరిపాలన అసలు ప్రపంచ వ్యాప్తంగా చాలా గొప్పగా ఉంది, దేశంలో అందరూ నిన్నే చూసి పాల్గొనాలని చెప్పేసి లెటర్ చూపిస్తుంది మరి. కులగాన చేయడానికి వీడవుడే. గతంలో బీఆర్ చేస్తే తమిళనాడు చేస్తే సుప్రీంకోర్టు వచ్చి నువ్వెవరు బాబు చేయడానికి? చేస్తే కేంద్ర ప్రభుత్వం చేయాలి, పార్లమెంట్ చర్చ చేయాలి. రాహుల్ గాంధీ చెప్తుండు పార్లమెంట్ బిల్లు పెట్టని చెప్తుండు, పార్లమెంట్ కులగాని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుండు. ఈయన మగాడు చేసిందని చెప్పేసి నేను కోర్టు ఎందుకు కొట్టేసి
వస్తుంది మరి నిజంగా నువ్వు కులగాలని చేస్తే ఆర్డినెన్స్ చేస్తాను చెప్పు ఎందుకు మరి గవర్నర్ తీసుకొచ్చారు కోర్టు ఎందుకు కొట్టేసింది సుప్రీంకోర్టు చెప్పుదాం సమాధానం చెప్పు నిజంగా ఎక్కువ ఓన్ అడిగిన కులగాని అంటే ఓటు చేయాలి నిజంగా కులగాని ఎందుకు 75 కాలాలు పెట్టినావు కులగాని ఏ విధంగా చేసినావు అసలు కులగాని చెప్పేసి అబద్ధం ఏదో మమ్మ అనిపించి నేను చేయాలని చెప్పేసి నెప్పని చెప్పడానికి రాజకీయ కోణం తప్ప స్వార్థం చేస్తుందా బీసీలను మోసం చేస్తున్నావు నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే నీకు నిజంగా చట్టసభలో బిల్లు అని చెప్పేసి కేంద్రానికి ఆకర్షణ తీసుకొచ్చి బీసీల మీద ప్రేమ లేకుండా కులగరణ చేసిందా లేదు అసలు మమ్మ చెప్పడానికి ఏదో ఒకటి బీసీ మోసం చేసేవాడు కాంగ్రెస్ పార్టీ నిజంగా నువ్వు ఎంతమందికి ఇవ్వాలి మంత్రి పదవులు ఇచ్చేవే ఎంత 6 మంది పది బీసీకి ఇవ్వాలి ఇచ్చిందా మీరు అన్నది కరెక్ట్ నేను ఒప్పుకుంటా బీసీలను మోసం చేసిందా కాంగ్రెస్ పార్టీ మరి అదే బీసీల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎందుకు తెచ్చారు ఏదో ఎంత తెచ్చారంటే అమ్మారు అంటే 40% రిజర్వేషన్ ఇస్తాను చెప్పిండు నెక్స్ట్ బీసీలకు ఉప ముఖ్యమంత్రి ఇస్తాను చెప్పిండు లేదంటే 40% రిజర్వేషన్ ఇస్తాను చెప్పిండు అట్ట కూడా ఆమె 420 హామీలు ఇస్తే నిజంగా ఇస్తారేమో అని చెప్పేసి నమ్మిండు ఒకసారి మళ్ళీ 10 సంవత్సరాలు కేసీఆర్ మంచిగా ఇచ్చిండు కేసీఆర్ గారు ఇంకా భావిస్తున్నావు చూద్దాము అని చెప్పేసి ఒక అత్యాశతో ప్రజలు నమ్మారు మన నమ్మి మోసపోయాడు నిజంగా కూడా మోసపోయాడు నిజంగా తమ్ముంటే ఉస్మాన్ రెడ్డికి రా లేదంటే అశోక్ నగర్ రా నిజంగా ఒక జిల్లాకు ఒక ఊరికి వచ్చి మీటింగ్ పెట్టు ఎట్లా ప్రభుత్వ వ్యతిరేకం తెస్తుంది మీరే ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీ అంటున్నారు నల్గొండ ఇప్పుడు మహాత్మా గాంధీ మిమ్మల్ని వాడుకొని చాలా మంది ఇలా పదవులు ఎమ్మెల్సీలు అయ్యిండ్రు గ్రంథాలయ చైర్మన్లు అయ్యిండ్రు మరి వాళ్ళు ఏమన్నా మధ్యలో వస్తూ రావచ్చు కనపడి ఎప్పుడు వచ్చిరే రమ్మని తమ్ముంటే పిల్లలు ఫోన్ మాట్లాడడానికి గతంలో మేము మొత్తం రాయిస్తున్నారు మా పోలీసులు పెట్టి అరెస్ట్ చేస్తూనే పోకముందుకు అసలు యూనివర్సిటీ బంధిస్తున్నాయి ఇప్పుడు యూనివర్సిటీ మొత్తం పోలీస్ స్టేషన్ లేని యూనివర్సిటీ విద్యాలయాలు లేవు యూనివర్సిటీ మొత్తం పోలీసులు అడ్డగా అయింది పోలీసులే కాపాలిస్తారు ఇలా వీసీలు లెక్చర్లు పాలిస్తారు యూనివర్సిటీ పోలీసులు పాలిస్తారు ఈ రేవంత్ రెడ్డి పాలన మొత్తం అడ్డకాన్ని ముళ్ళకంచె లేచి గతంలో ఏం చేసిన కేసీఆర్ ముళ్ళకంచె చేసిన యూనివర్సిటీ ఏంది ఇప్పుడు సెక్రటరీ అధ్యక్షుడు విద్యా సంస్థ ముళ్ళకంచె వేస్తున్నావు రైట్ ఇదే చెప్తా అసలు రైతులను మోసం చేసింది అసలు తెలంగాణ నీటిని దోపిడీకి గురి చేసిందే కేసీఆర్ ఆయన 100 కొరడ దెబ్బలతో కొట్టాలని చెప్పేసి అంటాడు మరి దీన్ని ఎట్లా చూడాలి దీనిగా 1,00,000 కోట్ల డబ్బులతో కొట్టారు ఏమైతే తప్పులు ఎందుకంటే అసలు తెలంగాణ ఉద్యమం చెప్పట్టుంది నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళలోకి చంద్రబాబుకి ఇచ్చిరంటగా మీరు నీళ్లు చంద్రబాబు ఓడిచ్చిండు ఆరతి పట్టిందో ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్న డీకారనే కాదా గతంలో మన నల్గొండ జిల్లా ఉత్తమ్ కుమార్ వెంకరెడ్డి గారు కదా ఆరతి పట్టి పోచంపాడు ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చి అందరికి ఓలు పట్టిండు ఆ ప్రభుత్వం ఎప్పుడు ఉంది 2012 ఓవర్ గవర్నమెంట్ ఉంది ఎవరు చేయడానికి కిరణ్ కుమార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా ఇచ్చింది వీలే కదా సరే అదే ఓడిచ్చిండు నాకు అర్థం కాలే ఇప్పుడు ఇప్పటికి ఒక 10 సార్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు మీ ఎవరైనా ఇరిగేషన్ శాఖ మంత్రి స్పష్టం ఉందా వాళ్ళ మంత్రికి గానీ ఆయనకి గానీ కాళేశ్వర ప్రాజెక్ట్ ఆడుతూ తెలియదా దేవదాయాలు ఎక్కడ ఉందో తెలియదా నల్లమల్ల అంటే తెలియదా దాన్ని పట్టుకుని ఏదో మామ అనిపించి అప్పటిక అధికారం అయితే అరే బాబు దేవాదాయాలు అడుంది గోదావరి అంటాడు అంత ముఖ్యమంత్రి ఉంటే మా ప్రజలను పాలించే చేసేది దీపు నిజంగా మాకున్న ఆహ్వానం కూడా ముఖ్యమంత్రి లేదు మా దౌర్భాగ్యం ఇవ్వాలి నిజంగా తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ప్రజలు ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఆయన కాబట్టి మన బుద్ధి చెప్పడానికి మా విద్యార్థి మీటింగ్ పెట్టుకున్నాం బుద్ధి చెప్పడానికి మీరు తీసుకున్న ఏమంటే రేపు గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా నీళ్ళు ఇచ్చిండు ఏ విధంగా నియామకాలు ఇచ్చిండు ఏ విధంగా నిధులు కేటాయించిండు గ్రామ పంచాయతీలకు కానీ టౌన్లకు కానీ ఈ రోజు చూడండి ఒక్క గ్రామ పంచాయతీ పని లేదు మున్సిపల్ కార్యదర్శి అవ్వాలి కానీ ఏం చేసిపోతారు చెత్త అట్టే ఉంటుంది పార్కులు అట్టే ఉంటున్నాయి ఎవరు వచ్చే పరిస్థితి ఎందుకంటే నిధులు ఇస్తలేడు ఏదో పరిపాలన నడుస్తుంది చెప్పు నువ్వు చెప్పు మరి 42% రిజర్వేషన్లు వస్తాయని నమ్ముతున్నాను రాదు కూడా ఎందుకు రాదంటే గతంలో ఉన్నప్పుడు 42% ఆర్డినెన్స్ అని చెప్పేస్తే స్వప్నారెడ్డి అని చెప్పేసి కోర్టు కేసు హైకోర్టు కొట్టేసింది కదా ఏదైనా ప్రజలను బీసీలు మోసం చేసి ఓటు బ్యాంక్ ఆడుకోవడానికి పనికొచ్చింది తప్పగా రేవంత్ రెడ్డి గారికి నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం నువ్వు పెట్టు అసెంబ్లీ తీర్మానం చేసి అక్కడ తర్వాత ఆర్డినెన్స్ పెట్టి కొట్టేసింది కోర్టు అంటే ఏం చేసింది అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం చేసినాక అఖిలపక్షం ఎవరో చేత కాదు కదా కేసీఆర్ గారిని హరీష్ రావు ఢిల్లీ తీసుకోపో అఖిలపక్షం పెట్టు ఇక్కడ బీజేపీ ఎంపీలు తీసుకోపో ఇక్కడ మంత్రి సెంట్రల్ మినిస్టర్ ఆ సెంట్రల్ మినిస్టర్ ఏం చేస్తుండు ఒకసారి కలిసి తీసుకోపోయినా కిషన్ రెడ్డి గారిని రావాలి కదా తీసుకోపోయి మాటలు కాదు చేతలు చూపించాలని చెప్తారు దగ్గర ఓడిపెట్టిండు జంతర్ మంతర్ ఓడిపెట్టిండు చేవన్ నిరాహార దీక్ష చేస్తాం మేము మా కేటీఆర్ సమాధానం చేస్తారు హరీష్ రావు గారు వస్తాం మేము సపోర్ట్ చేస్తాం నిజంగా బీసీల కోసం చిత్తశుద్ధి ప్రేమ అంటే అసలు చేసే కొలగానే పెద్ద తప్పు ఇప్పుడు మీరు బనకచర్ల గురించి ప్రధానంగా తీసుకుంటా అంటున్నారు అసలు బనకచర్ల కట్టొద్దని చెప్పేసి ఆంధ్ర మేధావులు అంటున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అసలు ఎవరు ఆపలేదే బంకచర్ల అక్రమం ఫస్ట్ అసలు బంకచర్ల రద్దు ఆంధ్రాలో మేధావులు అసలు బనకచర్లు వద్దు అనేది కడితే అక్కడ చంద్రబాబు డబ్బులు రావాలి ఇక్కడే కాంట్రాక్టర్ కమిషన్ కావాలి రేవంత్ రెడ్డికి ఇద్దరు బాసు గురు శిష్యుడు ఇద్దరు ఒకటే చికెన్ ఒప్పందం చేసుకుని డబ్బుల కోసం అది నిజంగా ఆంధ్రప్రదేశ్ నీళ్ళు ఇచ్చేవు లేదు దానివల్ల ఎందుకంటే ఇప్పటికే పోలవరం ద్వారా కట్టే ప్రాజెక్టే ఉంది దాని ద్వారా ఇంకా రన్ చేస్తలేరు దాని మీద సపరేట్ బ్యారేజ్ కట్టి నిజంగా ఉత్తమ మాట మాట్లాడండి అదే ఇలా హరీష్ రావు పెట్టాక సో వచ్చింది విదేశ మంత్రికి రైట్ మీరు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడగాలి మీకు 2 మంత్రులు ఉన్నారు పొడుగు పడులే పొడుగురు అడుగురు పొడుగురేట్లే కదా
మరి ఏది మీ 17-16 నెలల నుంచి నల్గొండ ఒరిగింది ఏందే? ఏం వర్గలేదు. ఈ పొడుగోట్లు లడ్లు కాంది 3 ఫీట్లు ఉన్నట్టు మన అన్నగా ముఖ్యమంత్రి తుంగతుర్తికి వచ్చి ఉన్నాడుగా 3 ఫీట్లు 30 చెట్లు నీళ్ళు ఆపించారు రేవంత్ రెడ్డికి సీఎం కు కానీ మంత్రులు. ఎందుకంటే మా జగదీష్ రెడ్డి ఈ రోజు కాలుష్యం పర్యటన చేసి ఈరోజు తుంగతుర్తి కానీ కోదాడ కానీ సూర్యాపేట సస్యామలు చేసి లక్షలాది రైతాంగానికి నీళ్ళు అందించి గోదావరి జలం అందించి ఒక రైతుల కళ్ళ ఆనందం చూశాను. నువ్వేం చూసారా? ఎక్కడ కేసీఆర్ పేరు వస్తుందని చెప్పేసి కాలేజ్ పర్యటన ఎండగట్టి దీన్ని రైతుల కోసం ఇస్తుండు, రైతుల కడుపు కొడుతుండు. అవును కొడుతున్నాడు. మీ మంత్రి ఉన్నాడు కదా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఆయన నేను కేవలం కేసీఆర్ మాట్లాడతా నా స్థాయి అది. కేసీఆర్ కాదు మాకు సమానం చెప్పాను. ఫస్ట్ మాకు చెప్పాను కేసీఆర్ పక్క పెట్టు. నా నమ్మని నాకు నా నల్గొండ జిల్లా నేను నల్గొండ అంటీ క్యాంపస్ ఎదురుగా ఉంటా. ఆయన ఎప్పుడు తాగే ఉంటే ఎప్పుడే మాట్లాడితే ఆయనకే తెలియదు. పొద్దుగా ఏం మాట్లాడు ఎప్పుడు తాగే ఉంటే లేవంగా పెగ్గేసుడు మా ఊటు మాట్లాడు. చక్కగా స్టిప్ ఉన్నా చెప్పు, నడవని చెప్పు ఫస్ట్ చక్కగా. అంతేనా? స్టిప్ నడవని చెప్పు, నడవని చెప్పు. ఎప్పుడు తాగే ఉంటే ఎప్పుడు నడిస్తే మాట్లాడను చిన్న మాట్లాడతాను. అందుకనే ఈ చిన్నోడు నువ్వు ఆయన కేసీఆర్ కాదు. చిన్నోడు అంటే కోమటి వెంకరెడ్డి. కేసీఆర్ తో మోడీ మాట్లాడాలి. నువ్వు రా బాబు మాట్లాడేది. మోడీ దాకా ఈరోజు కాళేశ్వరం పర్యటన చెప్పండి. అదేవిధంగా ఈరోజు మన రైతులకు పెట్టే నీటి పరిస్థితే ఈరోజు జల సంఘం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే ఆదర్శంగా తీసుకుంది. కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రధానమంత్రి మోడీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ అనేక స్కీములు తీసుకొని ఆ దేశానికి ఒక పెట్టిర్రు. అంతే కేసీఆర్ పెట్టే పథకాలే. ఒక్కటి లాస్ట్ అడుగుతా నేను, ఏకలింగం ఉన్నాడు. ఏకలింగం కూడా అయిపోతుంది, పోతే కూడా అయిపోతుంది. మొత్తం 12 కూడా వస్తేసారి కాంగ్రెస్ పార్టీ గెలుపుతుందని చెప్తారు అంటున్నా ముఖ్యమంత్రి. అసలు ఏ లింగం? రేవంత్ రెడ్డి ఏ లింగం? పుష్పలింగం శ్రీలింగం చెప్పాను. మరి అటు లింగం మరి ఏ లింగం చెప్పాను. ముఖ్యమంత్రి మరి అట్లా ఆయన అట్లా మేము అంటాను. ఆయన మేము అలాంటి యువతకు ఆదర్శంగా ఉండాలి. బూతులు మాట్లాడదు. ఆయన పొద్దులేసి బూతులు ఇంకోటి బేరసాలు తప్ప కానీ ఇంకోటి సభాష మాట్లాడేది లేదు. పొద్దులేసే తిట్టుడు. రోత రేవంత్ రెడ్డి అన్మల్ రేవంత్ రెడ్డి కాదు, రోత రేవంత్ రెడ్డి కంపు వాసన వస్తున్నాయి అక్కడ పోదా అంటున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు అని చెప్పేసి వేషంగా భరించదు. పెళ్లి చేసుకుని పుస్తకం భరించాలి తప్పదు కదా. అది కాబట్టి దాని గురించి భరిస్తారు. 3 ఏళ్ళు అయితే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. మళ్ళీ కేసీఆర్ గారు ఏందో కేటీఆర్ గారు ప్రజలే నిర్ణయిస్తారు. మీరు నిర్ణయించాల్సిన అవసరం లేదు. జాగ్రత్త. ఇప్పుడు ఈ బయట తోటి 2-3 కేసులు 100 కేసులు భయపడమే. తెలంగాణ ఉద్యమంలో కేసులు ఏమవుతాను మేము చేయొద్దాను పెట్టు. వెంకటకే పెట్టు, రేవంత్ రెడ్డికే పెట్టు. మరోసారి నీ పేరు చెప్పు. నా పేరు బొమ్మరపై నాగార్జున. నేను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నల్గొండ జిల్లా. ఏం సంగతి? బాగా లేట్ అవ్వను అన్న చెప్పడానికి స్టూడెంట్ అన్న స్టూడెంట్ అన్న బీటెక్ అయిపోయింది అన్న. బీటెక్ అయిపోయిందా? ఏం చెప్పారు? ఏం చెప్పడం ఒకటే అన్న, ఎకనామికల్ గా జీరో రియల్ ఎస్టేట్, జీరో ఐటీ డెవలప్మెంట్, జాబులు లేవు, ఏం లేవు. అది జనాలకు తెలిసింది, అది అర్థమవుతుంది. మరి అవునన్నా. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ సదస్సు వల్ల నువ్వేం నేర్చుకున్నావు? యూత్ అన్న ఇప్పుడు రాబోయే కార్యక్రమాలు కానీ ఇప్పుడు యూత్ కాలేజీలలో కానీ మనకు పిల్లలు ఈ రోజు చెడిపోకుండా కార్యక్రమాలు అనేవి ఇప్పుడు దేనికి వ్యసనాలకు అలవాటు కాకుండా కార్యక్రమాలు అనేవి ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి బీఆర్ఎస్వి నుంచి. రెండోది క్రీడలు కానీ లేదా పిల్లలు చెస్ కానీ స్పోర్ట్స్ ఎందులో వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు యూత్ మెంబర్ మన యొక్క ఇన్ఛార్జ్ అనేది ప్రెసిడెంట్ అనేది ఆ కాలేజీలకి వెళ్ళి తిరిగి అవన్నీ తెలుసుకొని వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. నేను ఏమంటున్నాడు తమ్మి, అసలు మామూలుగా కాంగ్రెస్ పార్టీ మా బలమే యువత, అసలు తెలంగాణ యువత అంతా మా కాంగ్రెస్ పార్టీ తోటే ఉందని చెప్పేసి అంటున్నారు కదా నాయకులు. వీడియోలలో కనబడుతున్నాయి కదా యువత ఏం మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఉంది ప్రత్యేకంగా. అంతేనా? అసలు ఒకటన్నా స్టార్ట్అప్స్ కూడా ఏం లేవు. ఇప్పుడు ఒకటన్నా నేను ఏం మాట్లాడాలనుకుంటున్నా స్టూడెంట్స్ పరంగా మాట్లాడదాం అనుకుంటున్నా. ఒక 4 years బీటెక్ అయిపోయి 14 to 15 years చదువుకొని ఎడ్యుకేషన్ గా ఒక 30 లక్షలు 40 లక్షలు హైయర్ ఎడ్యుకేషన్ కి ఖర్చు పెట్టి చదివిన పిల్లలు ఉన్నారు. మామూలుగా గవర్నమెంట్ లో చదివిన పిల్లలు ఉన్నారు. ఈ రోజు ఎవరైనా కానీ బాగా చదువుకున్న పిల్లలకే లేవు అవకాశాలు రంగంలో ముందుకు రావడానికి. అది ఏ రంగమైనా కానీ, ఐటీ రంగమైనా కానీ ఏ రంగమైనా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. మంచి సీనియర్ ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు కదా మనకు. ఏడా ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు అన్న. జాబులు కూడా కావాలి కదన్న. తెచ్చిన కదా అప్పుడు ఫస్ట్ అదేంటి దాన్ని దావోస్ పోయి 53,000 కోట్లు తెచ్చిర్రు. దగ్గర 500 కంపెనీలు. ఎందుకన్నా మొన్న ఒక 1000 కంపెనీలు ఏ కంపెనీలు తెచ్చిరన్నా? ఉద్యోగాలు తేవాలి కన్నా. కంపెనీలు తెచ్చి 54,000 ఉద్యోగాలు నీకు రావాలి. మరి ఏది ఉద్యోగాలు రావడం అన్న? ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి కావాలని ఇస్తలేరా? మీరు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఎవరు బీఆర్ఎస్ పార్టీ అనేది కాదన్న, అట్లా కాదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక రంగంలో ఇంట్రెస్టెడ్ ఉంటారన్న. ఇప్పుడు వాళ్ళకి ఏమున్నా కూడా బుక్స్ ఇస్తారన్న. బుక్స్ ఇచ్చి సబ్జెక్ట్ చెప్పండి అంటే చెప్పడానికి రాదు కదా. ఫైనల్ ఒకటి అడుగుతా, చెప్పన్న. ఎట్లా అనిపిస్తుంది 15 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన? నాకైతే
ఒక సామాన్యుడు సంపాదించుకోవడానికి అయితే ఏ విధంగా ఏ సౌకర్యాలు కానీ లేవన్నా. అంతేనా? నా స్టార్టప్స్ కానీ ఈ దానికి ఇక ఫ్రీ బస్సులు పెట్టినందుకు ఆడోళ్ళ పరంగా చూసుకుంటే ఒక 5 మార్కులు 100కి 100కు ఒక 5 మార్కులు. ఈ రైతులన్నా ఇప్పుడు రైతులు ఎన్ని పంటలు పండించినా కూడా కొనేటోళ్ళు ఉండాలన్నా. కొనేటోళ్ళు లేనిది నువ్వు ఎన్ని పంటలు పండించినా కూడా వ్యర్థమే. ఇప్పుడు ఒక పక్క పంటను కాపాడుకుంటా ఒక పక్క పంటలు అమ్ముడు పోక చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న. నమస్తే అన్న. వేషం మీద రాలే మరి అలా వేషం దేనికన్నా వేషం అంటే అది సందర్భం, పార్టీ కోసం, కష్ట సుఖాలు ఉన్నప్పుడు పథకాల కోసం, జనం కోసం. కొన్ని సందర్భాల్లో స్వతంత్రం వచ్చిన కాంచి బొక్కలు మూలికలు లేకపోయి ఇబ్బంది పడుతున్న మునుగోడు ప్రజల కోసం రాసిన సందర్భాలు ఉన్నాయి. గోదావరి తీసుకొచ్చి మా కడుపులు నింపినందుకు కేసీఆర్ కృతజ్ఞత రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు శిక్షణ తరగతులు ఉన్నాయన్న. పెద్దోళ్ళు చిన్నోళ్ళు మా దాంట్లో అందరం రావాలనుకున్నాం, వినాలనుకున్నాం, జనాన్ని చెప్పాలనుకున్నాం. తెలంగాణ ఉద్యమం అనేది విద్యార్థులు బలిదానాల మీద, విద్యార్థుల పోరాటాల మీద, తెలంగాణలో ఉన్న యూనివర్సిటీల ద్వారానే జరిగింది అని తెలిసింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే జలదోపిడి, ధన దోపిడి, తెలంగాణ ప్రజలు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ దోపిడీ చేస్తుంటే ఆ దోపిడీ గురించి చెప్పడానికి ఇలా సమావేశం జరుగుతుంది. ఏం చెప్తున్నారు లోపల ఏం చెప్తున్నారు? మాజీ మంత్రివర్యులు 7 సార్లు ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూర్చొని ఇరిగేషన్ మీద పట్టుంది ఆయనకి. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఇరిగేషన్ గురించి తెలియదు. నీళ్ళు వచ్చేది తెలుసు, వాళ్ళ కడుపులో పోసుకునేది కానీ ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఎంతవరకు అవుతుంది ఏందని తెలియదు. కాబట్టి అవన్నీ ఆలోచన ఒకటి. దేశభక్తి శ్రీనివాసరావు గారి ఇలాంటి కవులు గాయకులతో తెలంగాణ ఉద్యమం ఎట్లయింది, అప్పుడు చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉండొచ్చు, తెలంగాణ గురించి తెలియకపోవచ్చు. జై తెలంగాణ నినాదం అయింది. ఇలా జై తెలంగాణ నినాదం, జై తెలంగాణ అంటేనే తప్పని నిషేధ ఆజ్ఞలు అయిపోయినాయి తెలంగాణలో. అసలు తెలంగాణ పదాన్ని అనొద్దనా? అది తెలంగాణ పదాన్ని తీసిందే మీరు కదా. అవునన్నా, వాస్తవమే. జై తెలంగాణ అంటే ఏంటంటే ఊర్లలో వాళ్ళనేమో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేసినప్పుడే తెలంగాణ పోయింది కదా. ఇప్పుడు కొత్తగా మన తెలంగాణ ఎందుకు వచ్చింది అంటున్నా. తెలంగాణ అడిగిపోయిందన్న. మా అనుమానం మా ఎక్కడ చూసినా మా అనుమానం ఉందన్న. తెలంగాణ మా పార్టీలో ఉంది, మా సార్లో ఉంది, మేము నింపుకున్నాం. మా గుండెలు నిండా తెలంగాణ ఉంటుంది. ఎడిపోతే మా కానించి పోయిద్దా తెలంగాణ గడ్డ. ఇప్పుడు మీ గుండెల నిండా తెలంగాణ ఉందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుండెల నిండా ఉండాలని ఎందుకు అనుకుంటారు? రేవంత్ రెడ్డికి ఎట్లుంటదన్న? ఎట్లుంటది తెలంగాణ? తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉందా? ఉద్యమం చేయకుండా కూడా ముఖ్యమంత్రి అయింది కదా. అవునన్నా, అదే మన దౌర్భాగ్యం. ఈ రాష్ట్రం, ఈ గడ్డ మీద ప్రేమ లేనోడు, ఈ రాష్ట్రంలో 33 జిల్లాల పేర్లు తెలియనోడు, ఈ రాష్ట్ర సరిహద్దులు తెలియనోడు, గోదావరి బేసిన్ లో ఏమేమి ఉన్నాయి తెలియనోడు, గోదావరి ఇలా కాళేశ్వరం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి తెలియనోడు, ప్రాణాయిత వరద ఎక్కడి నుంచి పారుతుంది తెలియనోడు, తుంగతుర్తి నీళ్ళు ఎట్టొస్తాయి తెలియనోడు, ఆ దద్దమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు అన్నట్టే ఉండే అన్న. అరే మీరేమో దద్దమ్మ అంటారు. ఇలా సోనియా గాంధీ లాంటి సీనియర్ ఒక పెద్ద అద్భుతమైన లెటర్ రాసింది, ఆస్కార్ అవార్డు వచ్చింది, నాకు నోబెల్ అవార్డు వచ్చిందని చెప్తుంటే దద్దమ్మ అంటే ఏందన్నా? ఇది ఏందన్నా, BRSP భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం. నేను చదువుకున్నా కాబట్టి నాకు తెలిసిద్దాన్ని. అనుభవం రేవంత్ రెడ్డి పట్టుకొని हमको एक लेटर दिया, वो ऑस्कर है, वो गोल्ड मेडल है, वो जिंदगी में నోబెల్. కేసీఆర్ ఏమన్నా తెలంగాణ తెచ్చిన పేరు కానీ నాకు ఇంకో పేరు వద్దన్నాడు. ఇది నాకు సోనియా గాంధీ లెటర్ రాసిందంటే దానికి నోబెల్ అని అంటాడు. నోబెల్ ఎవరికి కావాలా? ఆస్కార్ ఎందుకు కావాలా? ఎవరికి కావాలా? నీకు ఏమి రాసి నాకు సుష్టిగా ఉందయ్యా నేను రాలేకపోతున్నాను రాసింది. చదువురాని సన్నాసి రాష్ట్ర ముఖ్యమంత్రి, చదువురాని విద్యాశాఖ మంత్రిగా ఉండు. ఈ రాష్ట్రంలో 22 గురుకుల పాఠశాలలు ఉంటే 1022 గురుకుల పాఠశాలలు పెట్టిన కేసీఆర్ విద్యావంతుడు, చదువుకున్నోడు, ఈ రాష్ట్రంలో విద్యా వెలుగులు నింపిన వ్యక్తి. ఆయనకి ఎక్కడిది నీకెక్కడిది పోలిక? ఆయన పట్టుకొని కేసీఆర్ ఊరి తీయాల. ఎవడు వీడు అసలు? కేసీఆర్ ఊరి తీస్తావు? ఏం తప్పు చేసిన ఊరి తీస్తావు? 50 సంవత్సరాలు పరిపాలించిన మీ దద్దమ్మలు ఈ రాష్ట్రంలో నీళ్ళు పేరు తాగడానికి మునుగోడికి 50 సంవత్సరాలు పరిపాలించిన ఈ దద్దమ్మలు తుంగతుర్తిగా నీళ్ళు అయిపోయారు. బిఎన్ రెడ్డికి ఓటేస్తే గోదావరి జిల్లాలు వస్తాయి, చంద్రబాబుకి ఓటేస్తే గోదావరి జిల్లా వస్తాయి, నా అమ్మ ఇందిరమ్మకి ఓటేస్తే జిల్లాలు వస్తాయి, నా అయ్యకి వేస్తే వస్తాయి అని చెప్పారు. ఎవరికి వేస్తే వచ్చినాయి? కేసీఆర్ లాంటి వ్యక్తికి వేస్తే వచ్చాయి. గతంలో ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు? అన్న అంటే ఎన్టీఆర్, అమ్మ అంటే ఇందిరా, ఆ తర్వాత అన్న అంటే రేవంత్ రెడ్డి అన్న కడుగు ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అన్న అంటే ఎన్టీఆర్, అమ్మ అంటే ఇందిరమ్మ, అవులా అంటే యనమల రేవంత్ రెడ్డి. ఇది నిజాలే అన్న. ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులు 5,000 మంది పైన ఉన్నారు. ఇక్కడ వాళ్ళ 3,000 మంది కేసులు ఉన్నాయన్న. ఏ తప్పు చేసిన కేసులు పెడతారు? మీ తీవ్రవాదమా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద తీవ్రవాదన్న. మాట్లాడితే చెట్టు కట్టేయాల, మాట్లాడితే తొండ నిలవాడ, మాట్లాడితే ఆయన పాలమూరు బిడ్డలై నిప్పు కనకలై బాంబులు అయిపోయి కూడా ముఖ్యమంత్రి బాంబులు పోయమంటాడన్న. అవులా కదన్నా, నేను అనేది చెప్పే తప్పులేదు, బరాబర్ అంటున్నావు. అదే అనవద్దంటే ఏందన్నా, మా కేసీఆర్ గారిని పట్టుకోనేమో ఉరిదీయాలన్నప్పుడు అన్న జుడిషియలా
పదే పాస్ కాలేదు జ్యుడిషియల్ వీడియో చెప్పడన్నా లేదన్నా తప్పేందన్నా డీటెయిల్ చేస్తారే జైలు వేస్తారు మరి నువ్వు డైరెక్ట్ అవలే కదా. అరే నేను ఏమంటున్నా నేను ఫస్ట్ రోజే చెప్పిన 6 గ్యారెంటీలు నమ్ముకొని వారంటీ లేని ప్రభుత్వానికి ఓటేస్తే కాలం బంద్ అయినందుకు 100 వందనాలు. కేసీఆర్ ఉంటే రైతు బంద్ వచ్చు, కాలం నీళ్ళు వచ్చాయి, ఇక పాడుకొని పాటని పాడితే ఫస్ట్ రోజు నా మీద దాడి చేయించినావు. మరి నువ్వు మొనగాడి అయితే నీళ్ళు ఇవ్వాలి కదా, నువ్వు మొనగాడి అయితే రైతు బంద్ ఇవ్వాలి కదా. ఒక్క సంవత్సరం పొట్టగా ఏంది, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ చేస్తాను అంటే మీరు కడుపు కట్టుకోలేదా? రుణమాఫీ ఎందుకు కాలేదు? 40,000 కోట్లతో రుణమాఫీ చెప్పిన దద్దమ్మ 20,000 కోట్లు చేసినాం. 20,000 కోట్లు పంది కొక్కులకే తినలేదు ముఖ్యమంత్రి. సరే ఓకే రైట్ మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూసీ సుందరీకరణ అదే మీకు నల్గొండ జిల్లా కాబట్టి అక్కడ నుంచి నీకు జర బాగా సబ్జెక్ట్. ఆ తర్వాత భీమలింగం కాలువ కన్నా సగం కడిపోయి ఆయన కౌలు ఇచ్చుకొని వచ్చాయి. ఎంతవరకు వచ్చి నీళ్ళు మంచిగా వస్తున్నాయి? నేనేమంటున్నా తెలంగాణ మూసీ గురించే మాట్లాడుతున్నా, మూసీ గురించే మాట్లాడుతున్నా. మూసీలో ఎంత కంపు ఉందో మనగుడ రేవంత్ నోట్లో అంత కంపు ఉందన్న. మేము మూసీ బాధితులు, మేము మా సూర్యాపేట మా కాడ ప్రవేశిస్తుంది మూసీ. ఈ అనుమల రేవంత్ ఇంట్లో పోదు మూసీ, మాకు తెలుసు మూసీ గోస. మూసీ ఉన్న ప్రాజెక్టు మా ప్రాంతం సూర్యాపేట తుంగతుర్తి సూర్యాపేట నగరికల మధ్యలో ఉంది మూసీ ప్రాజెక్టు. ఏం తెలియదు అన్న. డబ్బులు ఏడ వస్తాయంటే ఆడ జెండా పాతే వ్యక్తి, ఏడ ఖాళీగుంటే ఆడ రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి ఈయన. కానీ ఏడ ఖాళీగుంటే ఆడ నీళ్లు పరిచే వ్యక్తి కేసీఆర్. అనుమల రేవంత్ ఏమంటారంటే కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చి మూసీలో పోసి ప్రక్షాళన చేస్తావు. కాళేశ్వరం లేనిది మల్లన్న సాగర్ ఎక్కడిది, రంగనాథ సాగర్ ఎక్కడిది, హైదరాబాద్ నీళ్ళు ఎక్కడికి తెస్తావు? నేనేమంటున్నా అంటే మేము మూసీ ప్రక్షాళన చెప్పిన ఈ అనుమల రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన కాలేదు, ఆయన నోరు ప్రక్షాళన కాలేదు. ప్రక్షాళన కావాల్సింది ఈ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ప్రక్షాళన కావాలి, అప్పుడే ప్రజలు బాగుపడతారు. అరే నువ్వు 10 ఏళ్ళ పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటాడు, నువ్వేమో ప్రక్షాళన కావాలంటారు. ఎవరు చెప్తున్నా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి? ఇదేమన్నా నీ ఎంత? నువ్వేమన్నా వాడు కిమ్ గాడో ఎవడు ఉంటాడు దక్షిణ కొరియాలో వాళ్ళకే చేస్తున్నావా? చైనా అధ్యక్షుడు ఎవరు? నువ్వు పుతినిగాడివా? నువ్వు ఏమని కావు. 3 ఫీట్ల మగవాడి, 3 ఫీట్ల మగవాడి 6 ఫీట్ల పండ పెట్టి తొక్కుతాడు. అప్పుడు నీ బట్టలు ఇప్పి బయారాలు పెట్టే బాధ్యత మా లాంటి బీఆర్ఎస్ సైనికులు తీసుకుంటారు. వాడి బట్టలు ఇప్తా ఈయన బట్టలు ఇప్తా అన్నావు కదా. నీ అవినీతి బాగోతావు. నీ ఒకటి కోరుకుంటున్నా, మూసీ అనేదే మూసీ బాధ్యత కోసం నీళ్ళు ఇస్తా, మూసీ ప్రక్షాళన చేస్తా అన్నావు కదా. నువ్వు మూసీ కోసం ప్రక్షాళన కాదు, నీ పైసల కోసం ప్రక్షాళన మొదలుపెట్టావు. అన్నా. రైట్. ఇప్పుడు మామూలుగా తెలంగాణ రాష్ట్రం 15 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చేసింది ఇరిగేషన్ సంబంధించి. మీ నల్గొండ జిల్లా కదా ఉమ్మడి? అవును, ఉమ్మడి నల్గొండ జిల్లా వాసి. ఇద్దరు ఉన్నారు కదా మంత్రులు. అవును. ఒక ఆయననేమో నీకు తెలుసు, ఒక ఆయన హెలికాప్టర్ మంత్రి, ఒక ఆయన ముఖ్యమంత్రి. వాళ్ళ భార్య చెప్పుకుంటుందన్న, నా మూడు ముఖ్యమంత్రి, ఇంకోటి హెలికాప్టర్ మంత్రి. తిరుగుతూనే ఉంటారు గాలిగా. అంతేనా? అక్కర్లేని తిరుగుడు కదా అన్న. అదే అంటాడు ఆయన. ఏమంటాడు, నా స్థాయికి నేను కేవలం కేసీఆర్ వస్తేనే మాట్లాడతా, చిన్న వాళ్ళకు మా రేవంత్. మరి నువ్వు స్థాయి నీ స్థాయి కేసీఆర్ స్థాయి అయితే, కేసీఆర్ స్థాయి ఎవరు స్థాయి అన్న? కేసీఆర్ స్థాయి ఎవరు? 13 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా, క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకు. నరేంద్ర మోడీ కూడా క్యాబినెట్ మినిస్టరే. ఒక ఎంపీగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా. ఆయన స్థాయి ఎవరిది? ఎన్నిసార్లు రాజీనామాలు? ఒకసారి రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చిందని చెప్పేసి మొన్న కూడా చెప్పిండు కదా. నువ్వు గమ్మ చెప్తావు, తెలంగాణ ఉద్యమంలో నువ్వు రాజీనామా చేయొచ్చు, నువ్వు ఆడ కూర్చోవచ్చు, నీ పాత్ర ఉండొచ్చు. 100 సార్లు నీ నోడుతో చెప్పిన కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాలేదని అన్నదమ్ములు మొత్తుకురన్నా. అన్నదమ్ములే మొత్తుకురు. అన్నిసార్లు చేసిన వాళ్ళు, అన్నిసార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మునుగోడు నీళ్ళెందుకు లేపారు? తుంగతుర్తి నీళ్ళెందుకు లేపారు? దామరచల పవర్ ప్లాంట్ ఎందుకు అట్లయిపోయారు? 50 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు వీళ్ళు లేనైతే ఇలా ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి ఎందుకు లేపారు? 50 సంవత్సరాలు పరిపాలించిన వీళ్ళైతే ఊర్లో శ్మశాన వాడికి ఎందుకు అట్లయిపోయారు? సరే, వాస్తవం కదన్నా. సరే నువ్వు అది చెప్తున్నావు. వీళ్ళు ఏమంటున్నారు, మొన్న కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక మంత్రి, ఖమ్మం జిల్లా మంత్రి చేసింది చెప్పుకోలేకపోతున్నాం మేము, అసలు బీఆర్ఎస్ పార్టీ కంటే అద్భుతంగా మేమే చేస్తున్నాము, అది జనాలకు తీసుకుపోవడంలో విఫలమవుతున్నాము అంటారు. నిజమా? 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు ఫ్లెక్సీ వేయించింది ఎవడన్నా? నేను 77,000 రూపాయల కోట్లు రైతుల కోట్లు వేసినాం. నేను చెప్పుకున్నావా? ఏం చేసి 77,000 కోట్ల రూపాయలు వేస్తే నేను చెప్పుకోలేకపోయినాం అన్నా అంటుండే. చెప్పుకోలేకపోయారు. అరే వీళ్ళ లెక్క ప్రతి చెక్కు మేము, రైతు బీమా చెక్కు మేము ఇవ్వలేకపోయినాం, కళ్యాణ లక్ష్మి చెక్కు మేము ఇవ్వలేకపోయినాం, రైతు బంధు మేము ఇవ్వలేకపోయినాం. మా కాంచితే మేము ఇచ్చినట్టు అయిపోవన్నా. అక్కడ జరిగిన పొరపాటు, గ్రహపాటు 10 సంవత్సరాలు వీళ్ళు చెప్పిన హామీలో అరాస్ పాడమన్నాడు. కేసీఆర్ 10,000 అన్నా, నేను 15,000 అన్నాడు. కేసీఆర్ రుణమాఫీ చేసినా, నేను 2 లక్షల రుణమాఫీ అన్నాడు. కేసీఆర్ లక్ష రూపాయలతో నేను తులం బంగారు అన్నావు, స్కూటీలు అన్నావు, హెలికాప్టర్లు అన్నావు, విమానాలు అన్నావు, దిల్సుఖ్నగర్ ఎయిర్పోర్ట్ అన్నావు. ఏమైంది అన్ని? ఏమైంది? అంతే. కానీ నీ 19 నెలల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయల అప్పు, నెలకి 12,000 రూపాయల కోట్ల 11,000 కోట్ల రూపాయల అప్పు చేసుకుంటా
పందికొక్కు లెక్క ఈ రాష్ట్ర మంత్రులు తింటుర్రు అన్న. అంతేనా? ప్రజలకు ఏమొస్తుందన్న? మరి మీ ఎమ్మెల్యే ఏందే మొన్న ఏదో వైన్ షాప్ లో పోతే అసలు ఉట్టిగా పైసలు పెట్టి గెలిచినా అన్న అనుమల రేవంత్ రెడ్డి ఏమో ఓటు నోటు దొంగ, పట్టబాలి 50 లక్షలు దొరికింది దొంగ. ఈయనేమో లిక్కర్ షాప్ దొంగ. వైన్ షాప్ కాడ నాకు ఇవ్వకపోతే ఎట్లా, నీ ఎట్ట బతకారా, నా నోట్లో మన్ను పోసిరు. అరే కనీసం సోషల్ మీడియా పెడితే పోయి ఎమ్మెల్యే అనేటోడు కేసు పెడతారా అన్న? ఎవడైనా ఎమ్మెల్యే అనేటోడు సోషల్ మీడియా మీద కేసు పెడతారా? ఇవాళ ఇక్కడ ఉన్న 5,000 మందిలో 3,000 మంది మీద కేసులు ఉన్నాయన్న. కొట్లాడుతున్నాం, మాకు కేసులు భయం లేదన్నా. నేను తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినా, పార్టీలో ఉన్నాం, ఆ సభ్యులు ఉన్నాం, ఆయన అడుగు జాడలు నడుతున్నాం, భయపడే వ్యక్తులం కాదు. మాకు ఒకటన్నా కేసీఆర్ లాగా చేత కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా అంటే ఆనవాళ్ళలో 5 రూపాయలు ఎక్కువ ఇరి మీరు. ఆయన ఆనవాళ్ళు మీ జీవితంలో కాదు. అరే ఆనవాళ్ళంటూ ఆయన మాట్లాడితే మొత్తం కేసీఆర్ అంటున్నాడు కదా, మరి దానికి నేను ఏమంటున్నా, కేసీఆర్ అనేది కేసీఆర్ తిడితేనే నాకు ఓట్లు పడ్డాయి. మీలాంటి పెద్ద నెక్స్ట్ కూడా తిడతాడు, మళ్ళీ కూడా వేస్తారు ఓట్లు. ఇక చెప్పనన్నా, సూర్యుడి మీద ఉమ్మెత్తి ఎంత పడుతుంది అన్న, అది రావడానికి కింద గ్యాప్ పడుతుంది, నీ మీద ఖచ్చితంగా పడుతుంది. ఇది ఖచ్చితంగా ఇప్పుడు 18 నెలల కాలంలో నీకు ముఖ్యమంత్రి వచ్చే, నీకు మంత్రి పదవులు వచ్చే, కేసీఆర్ ఇస్తున్నా పదవులు వచ్చే, కానీ గ్రామ పంచాయతీలో ఏం చేసుకురానా? ఇది ఏందన్నా రాజకీయం. నువ్వు 10 ఏళ్ళు ఉండలేవు, 10 రోజులు ఉండలేవు. కాబట్టే నీ పదవి పోయితేనే 49 సార్లు ఢిల్లీ పోయి వచ్చినావు, 50 సార్లు కూడా పోతావు. మాకు కావాల్సింది జనం కావాల్సింది. మా కాళేశ్వరం నీళ్ళు ఎడిపోయినాయి, మా రైతు బంధు ఎడిపోయింది, మా రుణమాఫీ ఎడిపోయింది. నువ్వు ఇస్తానా ఇంట్లో ముసలమ్మగే నీకు ఎంత ఇస్తున్నామా? ఇద్దరికి ముసలు 4,000 పెన్షన్ ఎడిపోయింది. ఇవన్నీ కొట్టింది నువ్వే కదా. అవి ఏమంటున్నావు? జనాలు ఊళ్ళోకి వస్తే అయ్యే అడుగుతావు నిన్ను. మాట్లాడితే కేసీఆర్ అప్పు చేసి, అరే అప్పే చేయలేమో, నువ్వు అప్పు చేయకుండా నువ్వు నడిపి రాదు. వాస్తవాలు మాట్లాడుకుంటే నువ్వు చెప్పేదానికి దూరంగా ఉంది. తెలంగాణ సమాజం కూడా ఇలా ప్రాణాయిత నది వరద పారుతుంది, గోదావరి నది పోయి కింద సముద్రం కలుస్తుంది. దయచేసి పంపులు ఆన్ చేస్తే తెలంగాణ కడుపులో రైతుల కడుపులో నీళ్లు పోసినట్టు అవుతుంది. కానీ మా కడుపు కొట్ట బాగు. కేసీఆర్ అనే కాళేశ్వరం కట్టి మా కడుపులు నింపితే నువ్వు నీ అనుమతి రేవంత్ దొంగనముట కాళేశ్వరాన్ని కుట్ర చేసి కూడగొట్టిన నీ దుర్మార్గులు. లేకపోతే ఓట్లేటి పోవు. ఎందుకు ఓడిపోవు? మేము ఏం తప్పు చేసినా ఓడిపోతామన్నా. ఏమి ఇబ్బంది పెట్టామన్నా? 10 ఏళ్ల కాలంలో రైతు బంధు ఇచ్చినావు, కాలం నీళ్ళు ఇచ్చినావు, 20 నెలల కరెంట్ ఇచ్చినావు, రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, రైతు బీమా ఇచ్చినావు, ఆడపిల్ల పెళ్లి చేసినావు. ఏం తక్కువ చేసినావు? 1022 గురువుల పాఠశాల పెట్టినావు, ఒక్కొక్కరి మీద ₹1,00,000 పైన ఖర్చు పెట్టినావు. ఈ రాష్ట్రానికి విద్యుత్ వెలుగు నింపినావు, పోలీస్ వ్యవస్థలు అన్ని చేస్తే అదే పోలీసు వాళ్ళు ఇవాళ వాళ్ళ సంఖ్యలు జ్వరపడి ఇష్టం వచ్చిన ఆట ఆడుతున్నాయి. విద్యార్థి నాయకుల మీద దాడులు, కేసులు, ఇది అన్న పరిస్థితి. కరెక్టే. మరి ఎట్లా ఉప నల్గొండ జిల్లాలో ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా గెలవనియరు, మొత్తం 12 అవుట్ అండ్ అవుట్ క్లీన్ స్వీప్ చేసేసారు. తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు కేసీఆర్ మండలిచిన వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు, 10 సంవత్సరాలు మంత్రిగా ఈ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు నింపిన విద్యుత్ శాఖ మంత్రిగా సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లాని 3 జిల్లాలు, 3 మెడికల్ కాలేజీలు, 3 నర్సింగ్ కాలేజీలు పెట్టి అందరిని ఓడగొట్టి కుట్ర చేసి కూడగొట్టి అనుమల రేవంత్ రెడ్డి ఆ 3 ఫీట్ల ఆయన 3 ఎంటికలు కూడా నువ్వు బీగలేకపోయినావు. నువ్వు వచ్చేసరికి కూడా నేను కాదు, ఆయన నిన్ను 2028 ఎలక్షన్లో పండబెట్టి ఆ 3 ఫీట్ల ఆయన తొక్కుతాడు నువ్వు అనుకుంటావు. కానీ ఖచ్చితంగా ఆయన గొంతు నొక్కాలంటే నీ వల్ల కాదు. ఆయన ఉద్యమ నాయకుడు, ఉద్యమాన్ని నడిపించే వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి అనే ఆయన విషయంలో బట్టగాల్సి మీదేసినా, నువ్వు ఇంకేమేం చేసినా, ఎన్ని చేసిరా అన్ని కుట్ర చేసిరు. కులం కుట్ర చేసిర్రు, ప్రాంతీయ కుట్ర చేసిరు, స్థానికేతరుడు అన్నాడు, కులాన్ని చిచ్చిపెట్టిరు, చీల్చిర్రు, ఇవన్నీ చేసిరన్న ఆయన మీద. ఏమైంది? ఆయన 3 ఎంటికలు బీగలేకపోయారని నేను అంటున్నా. ఎందుకంటే ఆయన మీరు తొక్కుతాం, చేస్తాం, ఏకలింగం. అరే ఆ ఏకలింగం, బోర్లింగం, నీకు ఏ లింగం కానీ నువ్వు ఏ లింగం నీ పని చెప్పడానికి ఆ ఒక్క లింగం సరిపోయింది. ఆయన మాత్రం నువ్వు నల్లమల పులి కాదు, నల్లమల పిల్లే, ఈయన నల్గొండ పులి అని మేము చెప్తున్నాం అన్న. ఏం పేరు? నా పేరు సతీష్, పెరుమల్ల సతీష్. ఎక్కడి నుంచి వచ్చినావు? మాది హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ, దూరం నుంచి. సూర్యాపేట. ఏం చెప్తున్నారు లోపల బీఆర్ఎస్పీ సదస్సుకు? ముఖ్య ఉద్దేశం ఏంది? బీఆర్ఎస్పీ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్ర పాలకుల తొత్తులుగా మారి ఈ తెలంగాణలో కావాల్సిన హక్కులను ఆంధ్ర పాలకులకు తొత్తులుగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఆయన గురువు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉండో ఆయనకి గురు దక్షిణగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని అర్ధరాత్రి చీకటి ఒప్పందాలతోటి కట్టబెడుతున్నాడు. దీనిని అడ్డుకోకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో భావి తరాల భవిష్యత్తుకు నీళ్లు లేకుండా మనం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మా నాయకులు మాకు చెప్తున్నటువంటి అంశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ విషయం మీదనే ఈ బీఆర్ఎస్పీ రాష్ట్ర కమిటీ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. రైట్. హుజురాబాద్ అన్నావు కాబట్టి అక్కడ ఎట్లా ఉంది లోకల్ పాలిటిక్స్?
లోకల్ రాష్ట్రం అంతా ఒక్క తీరుగానే అనిపిస్తూనే ఉంటది. మీ అందరు చూస్తూనే ఉంటారు. ఎక్కడన్నా మైకు బుర్ర కనపడితే చాలు ప్రజలు దాన్ని గుంజుకొని మరి ఎట్ట తిడుతుర్రో మీరు చూస్తూనే రేవంత్ రెడ్డిని. అది కొత్తగా ఏదో చెప్పేది కాదు. మరి మహిళలు అయితే ఈ ఫ్రీ బస్ పేరుతోటైతే ఈ రాష్ట్రాన్ని చాలా దుర్మార్గంగా దోచుకుంటుండనేది 100% అందరు చెప్తున్నారు. ఎందుకంటే ఎక్స్ప్రెస్ బస్సులను ఆర్డినరీ బస్సులను తగ్గించి ఎలక్ట్రికల్ సూపర్ లగ్జరీ బస్సులను తీసుకొచ్చి సామాన్యులకు ఒక విమాన టికెట్ ధరలతో సమానంగా ఈ రోజు డీలాక్స్ గాని సూపర్ లగ్జరీ బస్సులు గాని రేట్లను పెంచి చాలా దుర్మార్గంగా ఇబ్బందులు పెడుతుండు. హామీ ఇచ్చిండు ఏది ఇట్లా నేను చేస్తా అని చెప్పి ఫ్రీ బస్ చేస్తా అని. దీన్ని చూస్తే నాకు ఒకటి చిన్నది గుర్తొస్తుంది. ఒక కథ. ఒక రాజు ఏం చేస్తాడంటే ఈ రాష్ట్ర ఈ పరిపాలన మొత్తాన్ని అందరికి అన్నదానం పెడతా, అందరు నా ప్రాంతానికి వచ్చి అన్నం తిని చెప్తాడు. పోగానే ప్రజలందరూ కూడా పాపం రాజు బాగానే అన్నదానం పెడతా అంటుండే ప్లేట్లు పట్టుకొని పోతారు. అన్నం పెట్టగానే కూర మాత్రం ఒక్కొక్క కూర 20 రూపాయలని కూర నమ్ముకుంటాడు. అన్నం ఏమో ఫ్రీగా పెడతాడు, కూర నమ్ముకుంటాడు. అన్నం అయితే ఎవరు తినలేరు కదా. ఆ కూర కోసమైనా ఏం చేస్తాడంటే ఆ కూరని డబ్బులు పెట్టి కొనుక్కొని ప్రజలందరూ కూడా ఈయన అన్నం డబ్బులు ఎంత అయితే దానికి త్రిబుల్ డబ్బులు కూర నుంచి వసూలు చేస్తాడు. ఈ ఫ్రీ బస్సు కూడా అదే కత్తుంది. ఏదో హామీ అయితే ఇచ్చిండు గాని ఎట్టి పరిస్థితిలో కూడా అది అమలు కాదు. అదంతా ఫేక్. అన్ని అబద్ధపు హామీలు కళ్ళెబెల్లి మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు ముఖం చూపించలేక ఇంకా ఢిల్లీ విమానాల తిరుగుడు తప్ప ఇంకో పని పెట్టుకోవట్లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంతేనా? అంతే. మరి మొత్తం నాది సూపర్ పరిపాలన ఉంది, కులగణన చేసిన దేశమే అబ్బరపరిచింది, సోనియా గాంధీ ప్రశంసించింది, రాహుల్ గాంధీ ప్రశంసించింది అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు కులగణన చేసిండు. స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తా అని కూడా చెప్పిండు. రేపు పొద్దున్నే గవర్నర్ కాడికి ఆర్డినెన్స్ పోద్ది, అందరూ పండగ చేసుకోరి, బాంబులు తెచ్చుకోరి, మీరు కాల్చుకోరి, బీసీలకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మేము మీ హక్కులను నెరవేరుస్తున్నామని భారీ ఎత్తున కట్అవుట్లు ఫ్లెక్సీలు అన్ని కట్టిరు. కట్టాక తెల్లారి పొద్దున్నే గవర్నర్ ఏం చెప్పిండో అందరు చూసిర్రు. ఇది కేంద్రంతో రాష్ట్రపతి గారితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మా చేతిలో కూడా ఏం లేదు. ఇది ఇప్పుడు అమలు కాదని క్లియర్ గా, అంటే వాళ్ళకి తెలుసు ముందే అమలు కాదని. జనాలతోటి ఏమన్నా జెండాలు మోపించుడు, జెండాలు కట్టిపించుడు, ఈ పబ్లిసిటీ చేసుడే తప్ప ఎక్కడేసిన గొంగలు అక్కడే. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఈ తెలంగాణలో అప్పటికి ఇప్పటికి అదే కొనసాగుతుంది తప్ప ఈయన ఎక్కడ కూడా కొత్త తీసుకొచ్చి పెట్టింది లేదు. 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యుత్తమంగా 10 ఏళ్ల క్రితం ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్క నెంబర్ 1 రాష్ట్రంగా, అన్ని హరితారంలో నెంబర్ 1, ఐటీలో నెంబర్ 1, ఐటీ కంపెనీని బెంగళూరుని తలదన్నే విధంగా ఈ రోజు హైదరాబాద్ రాష్ట్రాన్ని కేటీఆర్ అన్న ఇంటర్నేషనల్ వైడ్ గా పెట్టుబడులు తీసుకొచ్చి చాలా అద్భుతంగా తీర్చిదిద్దిండు. ఇవాళ ఐటీ అంటే అసలు ఇక్కడున్న ఐటీ మినిస్టర్ అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు క్యాజువల్ గా కెమెరాలు పెట్టి ఎవరన్నా నడుగురి ఐటీ మినిస్టర్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరని, ఆయన పేరు కూడా తెలియదు కనీసం ఎవరికైనా. ఎందుకంటే ఆయన యాడికి పోతుండని తెలుస్తుంది, ఏం చేస్తుండని తెలుస్తుంది. ఏదో ప్రగల్భాలు పలకడం, మీడియాల ముందు మాట్లాడడం. వీళ్ళు అభివృద్ధిలో పోటీ పడట్లే. ఆ విమానాన్ని ఎర్ర బస్సు కంటే ఎక్కువ చెప్పడంలో పోటీ పడుతున్నారు. 20 కిలోమీటర్ల దూరానికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఇక అసలు ఆయన కార్లు అంటే ఏందంటుండు ఇప్పుడు కొత్తగా. కార్లో పోదామంటే అంటే ఏందంటుడు కార్ అంటే ఆయన కార్ మర్చిపోయాడు సారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మా దగ్గరకు వచ్చిన 5 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ లేవాలి దిగాలి ఏ కథ తప్ప యాడనన్న కూడా కనీసం 5-10 కిలోమీటర్ల దూరానికి కూడా కారును వాడే పరిస్థితులలో వీళ్ళు లేరు. వీళ్ళే గొడవ వాడితే మరి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కదా, దానికి పబ్లిసిటీ చేసినట్టుంది. ఇంకా మరి అట్టంటే ఇంకా మరి కార్లే వాడకుండా మొత్తం అందరికీ హెలికాప్టర్లు కొనుక్కుంటా. ఇప్పుడు వాళ్ళ సొంత డబ్బులతో కొనుక్కుంటే వేరు. ప్రజాధనాన్ని వృధా చేసి ఈ ఆల్టికి రేవంత్ రెడ్డి గారు 49 సార్లు ఢిల్లీ పోయొచ్చు. ఆయన వందలలోనే ఉంటది, అది కూడా వందలలోనే ఉంటది. నేను ఏమంటున్నా అంటే అదే ఈ హెలికాప్టర్లు ఎక్కువ దిగుల పోటీ పడుతున్నారు. హెలికాప్టర్ పొంగిలేడు శ్రీనివాసరెడ్డి మొన్నటిదాకా కలిగిండు, హెలికాప్టర్ ఒకసారి ఆయన పంపించలేదు. అది అందరికి తెలిసిందే. మీడియా పాయింట్ లో కూడా ఆయన కూడా చెప్పిండు డైరెక్ట్. జనరల్ గా ఆయన కూడా చెప్పిండు ఇండైరెక్ట్ గా. వీళ్ళు హెలికాప్టర్లు ఎక్కడానికి పోటీ పడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేద్దాం. మరి 10 ఏళ్ల క్రితం మంచిగా ఉన్నది. కేసీఆర్ గారు కూడా TV9 ప్రెస్ మీట్ లో చాలా అద్భుతంగా చెప్తాడు ఒక మాట, మీకు గొప్ప అవకాశం దొరికింది, మీరు దీన్ని వినియోగించుకోరి. సరే ప్రజలు మీకు ప్రభుత్వాన్ని కట్టబెట్టిర్రు, మీరు డెవలప్ చేయరంటారు. వినియోగం అంటే దుర్వినియోగం చేయడం కాదు, డబ్బులు సంపాదించుడు కాదు, కాంట్రాక్టర్లను బెంగళూరు వాళ్ళకి వాళ్ళకి అప్పచెప్పుడు కాదు, మన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని ఆంధ్ర పాలకులకు తొత్తులుగా మారి వాళ్ళకి కట్టబెట్టుడు కాదు. తెలంగాణలో ఉన్న వనరులను వినియోగించుకోవాలి, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి.
ఇంతకు ముందు ఐటీ సెల్ ఎంతైతే గొప్పగా ఉందో ఐటీ రంగం ఇంకొద్దిగా పెంచాలి మీకు ప్రయత్నిస్తే, లేకపోతే అదే లెవెల్లో నడిపియాలి. కానీ దివాలా తీసే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉండొద్దనేది ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకునేది అదే. రైట్. మీకు ఉమ్మడి నల్గొండ జిల్లా కదా? అవును, హుజూర్ నగర్ అంటే. అవును, మంత్రులు ఇద్దరు ఉన్నారుగా. అవును. సరే, మీ మంత్రి అంటే హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్నాడు అన్నావు. ఇంకో మంత్రి అసలు మాట్లాడాలంటే మినిమం కేసీఆర్ రావాలి. నా స్థాయికి కేసీఆర్ చిన్న చిన్న వాళ్ళని మా రేవంత్ రెడ్డి చూసుకుంటాడు. నేను ఆయనతో మాట్లాడతా. అసలు తెలంగాణ ఉద్యమం ఆయన ఏం చేసో తెలియదు, కానీ నేను నిరాహార దీక్ష చేయడం వల్ల తెలంగాణ వచ్చింది అంటాడు. మరి దీన్ని ఏమంటారు? ఆయన నిరాహార దీక్ష చేసిండు తెలంగాణ కోసం. 100% కోమటిరెడ్డి వెంకరెడ్డి అనే వ్యక్తి తెలంగాణ కోసం ఆనాడు కుటుంబంతో సహా నిరాహార దీక్ష చేసినమాట తప్పకుండా వాస్తవం. అది అదేం తప్పనట్లే. కానీ ఆయన ఈ రోజు తెలంగాణ ఆయన అంతర్గత కుమ్ములాటలు కూడా అందరికి తెలిసినే. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళ తమ్ముడు ఒక దాంట్లో ఉంటాడు. వాళ్ళ తమ్ముడు మొన్నదా బీజేపీలో పోయిండు మనగూడు ఎలక్షన్లలో. మళ్ళీ వాళ్ళ తమ్ముడిని మళ్ళీ కాంగ్రెస్ లో పిలిపించుకుంటూ మొన్న రేవంత్ రెడ్డి ఏం చెప్తాడంటే ప్రెస్ మీట్ లా 10 ఏళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంటది, ఇంకో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటాడు. తెల్లారి పొద్దున్నే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం ప్రెస్ మీట్ పెట్టిండో అందరు చూసిర్రు. నువ్వు ఉండని చెప్పడానికి ఇది నీ పార్టీ కాదు, అధిష్టానం ఉంది. వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు ఉంటారు తప్ప నువ్వు ఉండేది కాదు. నువ్వు చెప్పేది ఏందా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు. ఆయన పార్టీ వాళ్ళు ఆయనే ప్రెస్ మీట్ పెట్టింది. ఇవాళ రాష్ట్రం అంతా చూస్తున్నారు. ఇవాళ పబ్లిక్ తిక్కలోలు కాదు. ఇవాళ కొద్దిసేపు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎత్తుకుంటాడు ఒక ఆయన, కొద్దిసేపు రేవంత్ రెడ్డిని ఎత్తుకుంటాడు ఒక ఆయన. వీళ్ళిద్దరు ఒక్కొక్కరు పంచుకొని ఇద్దరు సమాన వేల పోవాలని చూస్తుంటారు అంతే ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఫైనల్ రిజల్ట్ అదే. ఇంత పెద్ద పొడుగు రెడ్లు, ఇంత పెద్ద పేరున్న రెడ్లు మరి ఎందుకు ముఖ్యమంత్రి కావట్లేదే? ముఖ్యమంత్రి చేయట్లేదంటే ఈ రేవంత్ రెడ్డి లెక్క మరి వాళ్ళు కుములాటలు అవుతున్నాయిగా. వీళ్ళేమో నాకు ఈ మంత్రులంతా నాకు ముఖ్యమంత్రి అని వీళ్ళు డబ్బు సంచులు పట్టుకొని ఢిల్లీ పోతారు. రేవంత్ రెడ్డి ఏమో అయ్యా నా ముఖ్యమంత్రి పదవి బీక్ కాకిరి, మీకు కావాల్సింది డబ్బులు, ఏ రాష్ట్రం ఎలక్షన్ జరిగినా నాకు చెప్పురి, మా తెలంగాణ రాష్ట్రం నుంచి డబ్బులు తెచ్చి మీకు ఇస్తామని వీళ్ళు చెప్తారు. ఆ మాత్రం వీళ్ళు వేయలేకపోయారు అంటే అక్కడ ఎక్కడ అధిష్టానానికి అదే వీళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు. కానీ కేవలం అక్కడ అధిష్టానం ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి మార్చాలనే ఆలోచనలో కూడుర్రు. ఒక రోజు రేవంత్ రెడ్డి గారే ప్రత్యేకంగా చెప్తున్నా, ఆయన పేరుని ఆయన మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని రేవంత్ రెడ్డి స్వయంగా ఒక మీడియా పాయింట్ లో చెప్తుంటాడు. ముఖ్యమంత్రి మారుతుందని రేవంత్ రెడ్డి చెప్తుండు, మనం చెప్పుడు కాదు. మాకే వరకు మారింది. రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని రేవంత్ రెడ్డి అంటుండు. ఇప్పుడు 10 ఏళ్ళు నేనే ఉంటా అంటేనే కోమటిరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళు కొట్లాడైతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిని తీస్తే అందరు ఎవరు చేరు వాళ్ళు తెచ్చుకొని రెడీ ఉంచుకున్నారు. ఆల్రెడీ ఎవరి ఇళ్లలో వాళ్ళు ముఖ్యమంత్రి కుర్చీని తెచ్చుకొని పెట్టుకురు. అది మారితే నేమ్ ప్లేట్ కూడా ఎవరి వాళ్ళు చేపించుకొని టేబుల్ మీద పెట్టుకోవడానికి డిజైన్, వాస్తు, గీస్తూ, ఆఫీస్ రూములు అన్ని సెట్ చేసుకురు. ఇంక ఇప్పుడు ముఖ్యమంత్రి మారితే ఇంకా అందరికందరు కుర్చీలు తెచ్చుకొని బయట వేసుకొని కూర్చుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి, ముఖ్యమంత్రి పొంగులేటి సీను, ముఖ్యమంత్రి వీళ్ళందరూ ముఖ్యమంత్రులే. ఇక అందరు ఎవరు ప్లేట్లు వాళ్ళు రెడీ చేసి ఓన్లీ మంత్రులే కావాలా ముఖ్యమంత్రి? ఎమ్మెల్యేలు కావద్దా? ఆయన పక్కకు జరిపితే ఈయన వీళ్ళు ఎక్కుదామని చూస్తారు అందరూ. అదే అంటే ముఖ్యమంత్రులు మంత్రులే కావాలా అంటే ఎమ్మెల్యేలు కావద్దా? ఎమ్మెల్యేలు కావాలంటే వాళ్ళు గెలవాలగా ఫస్ట్. ఇప్పుడు ఎమ్మెల్యేలు కావద్దా అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళు లేరు, మళ్ళీ ఓన్లీ మంత్రులే. ఎమ్మెల్యేల లాగా చేరుకోలే పాపం. ఎమ్మెల్యేలు వాళ్ళు కలిసే మంత్రులు కలిసే పరిస్థితులలో లేదు ఇప్పుడు. లేదు ఇంక ఎమ్మెల్యేల దాకా వాళ్ళు కింది స్థాయి దాకా పోయే పరిస్థితి లేదు. ఏమన్నా మంత్రి ఎబో సోనియా, అంతేనా? మంత్రి ఎబో సోనియా తప్ప లోకల్లో లేదుగా. అంతేనా? వీళ్ళు అంత పాపం కార్లలో తిరిగేటోళ్ళు, వాళ్ళంతా హెలికాప్టర్లు తిరిగేటోళ్ళు. ఏదో పైనుంచి పోతుంటే చేయుపుతుంటే ఎమ్మెల్యే చేయుపుడు తప్ప కిందికి దిగేది లేదు, వీళ్ళు మాట్లాడేది లేదు, వాళ్ళు చెప్పేది లేదు. అంతే, అదే కథ నడుస్తుంది. అంతే 100%. అందరు నేను చెప్పేది కాదు, పండ్లు అమ్ముకునే ముసలామకాడ నువ్వు మైకు పెడితే అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని నాకంటే గొప్పగా ఆమె చెప్తుంది. రైట్, ఓకే. ఇప్పుడు హుజూర్ నగర్ అన్నారు కదా, అవును. ఎన్నిసార్లు వచ్చింది మీ ఎమ్మెల్యే ఈ 15 ఏళ్ల కాలంలో? హుజూర్ నగర్ కా ఈ 15 ఏళ్ల కాలంలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చిన హెలికాప్టర్లో వస్తుండు ఒక 20-25 సార్లు వచ్చి ఉంటాడు సుమారుగా. నేను మీ ఎమ్మెల్యే ఆయన హుజూర్ నగర్ ఆయన లోకల్ ఎమ్మెల్యే కోదాడకు పద్మావతి మేడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వైఫ్ ఉంటారు. రెండు పక్కపక్కనే ఉంటాయి. పక్కపక్కనే అనుకోని ఇల్లు తీసుకురా లేకపోతే హైదరాబాద్ లో ఉంటారా? మొత్తం హైదరాబాదే. ఆడ పార్టీ ఆఫీస్ ఉంటది, వాళ్ళకు ఒక ఇల్లు ఉంటది. కాకపోతే మొత్తం వాళ్ళ లోకల్ ఎవరు ఉండరు. మేడం అయినా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయినా హైదరాబాద్ లోనే ఉంటారు. మొత్తం హైదరాబాద్ నుంచే వాళ్ళ కార్యకలాపాలు నడిపిస్తారు. ఎట్లా ఉంది అక్కడ లోకల్ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉన్నా సరే, అంటే వేరే విధంగా నేనేదో ఇవాళ ప్రగల్భాలు చెప్పుడు కాదు, నాదేదో బీఆర్ఎస్ పార్టీ మెడల టవల్ వేసుకొని చెప్తున్నాను కాదు. కానీ ఏ కామన్ మ్యాన్ అయినా సరే కేసీఆర్ దేవుడు తప్ప ఇంకొక మాట మాట్లాడట్లే.
కేసీఆర్ ఆనాడు అప్పు తెచ్చిండో సప్పు తెచ్చిండో ఏం చేసిండో తెలియదు. మాకు మడుకు మా పిల్లల్ని గురుకులాలలో చదివిపించిర్రు, మా పిల్లలకు కొత్త గురుకులాలు కట్టించిర్రు, మాకు రైతు బంధు డబ్బులు వచ్చినాయి, రైతు బీమా వచ్చింది, మాకు హరితహారం కింద మంచి హరిత తెలంగాణ అయింది ఈ తెలంగాణ రాష్ట్రం. ఐటీ రంగంలో దేశంలోనే నెంబర్ 1 అయింది ఈ తెలంగాణ రాష్ట్రం. రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో రైతు బంధు గురించి, అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితిలో రైతు బంధు గురించి చర్చించుకునే రోజు నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ గురించి ఐక్యరాజ్య సమితిలో రైతు బంధు డబ్బుల గురించి మాట్లాడిరంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం స్థాయి ఏ స్థాయిలో ఉందో ప్రజలందరూ చూసిర్రు. ఈ రోజు కనీసం పక్క రాష్ట్రం కాదు, అసలు దరిద్రం బీహార్ తరహాలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం లేదనేది ప్రజలు అంటారు. నా పేరు కురువ పల్లయ్య గారు ఎక్కడి నుంచి? జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లా. రైట్. ఎట్లా సదస్సు కాంచెలు వచ్చారా? అవును. ఎట్లా ఉంది, ఏం చెప్తున్నారు? చాలా కొంచెం మోటివేషన్ వచ్చినట్టరా? చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా. అంటే విద్యార్థి లోకానికి మరొకసారి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ, ఈ రాష్ట్రాన్ని ఎట్లా రక్షించుకోవాలి, ఆనాడు ఎందుకోసం వచ్చింది రాష్ట్రం, ఎందుకోసం తెచ్చుకున్నాం ఈ తెలంగాణని, మరి తెచ్చుకున్న తెలంగాణని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఎట్లా ఆగం చేస్తున్నది దాని గురించి చాలా అద్భుతంగా హరీష్ రావు గారు ఇంతకు ముందే మాకు తెలిపారు. ఇప్పుడు దేశభక్తి సీనన్న, ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు చెప్తున్నారు. మా యూత్ ఐకాన్, మా మార్గదర్శి, యువతకు రాబోతున్నాడు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా. వారు కూడా యువతను దిశానిర్దేశం చేయబోతున్నారు త్వరలో. ఎవరన్నా ఇప్పుడు మీకు జోగులాంబ ఎమ్మెల్యే దేని కిందకి వస్తారు? మా జోగులాంబ మాది అలంపూర్ కాన్స్టిట్యూన్సీ. అలంపూర్కి వస్తారు. ఎవరు ఎమ్మెల్యే? విజయుడు, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజయుడు. అయితే ఏందన్నా ఈ కేసులు ఏమనంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వారిపై కేసుల గురించి ఏమైనా సదస్సులో మాట్లాడారు? మాట్లాడారు, బ్రహ్మాండంగా మాట్లాడారు. ఏం లేదు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి అక్కాసు ఉంది బాగా. ఎందుకు అంటే ప్రశ్నిస్తే నా యొక్క తప్పిదాలు అనేది గతంలో చేసినటువంటి తప్పిదాలు, నేను ఓటుకు నేటి విషయంలో నన్ను ఎట్లయితే ఇబ్బంది పెట్టిరు, నన్ను ఎట్లయితే జైలుకు పంపించరు, మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా నేనేమి అభివృద్ధి చేస్తలేను, ప్రతిదీ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాను. సో ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒకసారి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ప్రశ్నిస్తే మేము అభివృద్ధి చేయలేకపోతున్నాం అనే ఒక్క అక్కాస్తో ఇవాళ ప్రతి మా బీఆర్ఎస్ కార్యకర్తను కూడా ఎక్కడ ఏ చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా, మా సోషల్ మీడియా ఏదైనా పోస్టు పెట్టినా కూడా దాన్ని టీటీటీ కొట్టినా కూడా ఇవాళ నిర్బంధిస్తున్నటువంటి దుర్మార్గమైన పాలన నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. అంటే కేవలము అభివృద్ధిని పక్కకు వదిలేసి కేవలము ఓన్లీ అంటే ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళు ప్రశ్నించకూడదు, వీళ్ళు నన్ను ఏం అడగకూడదు, నేను ఎట్లా చేస్తానని ఒక ఆ కుట్రపూరితమైన ఆలోచన విధానంతో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం. ఈ రాష్ట్రానికి ఆ ధోరణి పనికిరాదు. ఈ తెలంగాణ రాష్ట్రం అంటే స్వయం గల అస్తిత్వం కలిగినటువంటి ప్రాంతం ఇది. స్వీయ రాజకీయాలకి ఇది చైతన్యమైన గడ్డ ఇది. అవునవును. సరేనా, ఇప్పుడు మామూలుగా రైట్ ఏదైనా కూడా అభివృద్ధి ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్, రైతు సంక్షేమం ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్. ఈ రెండు విషయంలో ఈ గవర్నమెంట్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటారు? ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు అనే వ్యక్తి నుంచి కన్నీళ్లు రాకూడదని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, మరి ఇవాళ ప్రపంచంలో లేనటువంటి ఆలోచన ఎవరికి అంటే దేశంలో 29 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలో ఆలోచన లేనటువంటి ఒక ఆలోచన, గొప్ప ఆలోచన, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఆలోచనతో ఆ రోజు రైతులకు మేలు చేయని రైతు బంధు తీసుకొచ్చి, రైతు చనిపోతే కూడా వారం లోపల ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా వారికి రైతు బీమా కల్పించినటువంటి ఒక గొప్ప ఆలోచన తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతుల మీద పగబట్టింది. విచిత్రం ఏంటంటే పాపం రైతు అనే వ్యక్తి కూలి వైపు బతుకుతాడన్న, ఏం పెద్దగా ఏం ఉండదు, ఆయనకు 1 ఎకరం 2 ఎకరాలు ఉండి చేసుకొని బతుకుతున్నటువంటి రైతుల మీద ఇవాళ కక్ష తీసుకుంటున్నారు. లగచర్ల రైతులు చూసి వాళ్ళు ఏం అడుగుతున్నారు, అయ్యా మా భూమిని ఎందుకు ఇక్కుంటాం, మా భూమి మేము చేసుకొని పంట పండించుకొని తింటాము, మేము ఏమైనా చాలా నీళ్లు నేటి పండించుకొని తింటాము అంటే ఇవాళ ఆ రైతుల మీద నిర్బంధాలు అంటే ఆ కేసులు, జైలుకు పంపడం, రిమాండ్ తరలించడం, ఈ విధంగా చేస్తా ఉన్నారు. లగచర్ల చూస్తాం మనం స్వయానా. అదే విధంగా ఇవాళ ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీ సంబంధించి మా అలంపూర్ నియోజకవర్గంలో కూడా పెద్దనవాడ గ్రామంలో కూడా మొన్న రీసెంట్ గా కూడా 12 మంది రైతులు రిమాండ్ తరలించి దాదాపు 10,000 మంది రోడ్డు మీదకి వచ్చి మా భూములు వద్దు, మాకు ఇక్కడ వస్తే వాతావరణం కలుషితం అయితే మా జీవన విధానము చచ్చబడిపోతుంది, మా పిల్లలు అంటే క్యాన్సర్ రోగము లేకుంటే అవిటితనం వచ్చి మరి మాకు కలుషితమైన గాలి వల్ల మా జీవన విధానం తగ్గిపోతే ఆయు ప్రమాణాలు తగ్గిపోతాయని బాధపడుతూ ఉంటే దాన్ని రద్దు చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళతో కంపెనీలతో కుమ్మక్కై, కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కై ఇవాళ డబ్బులు దోచుకునే పరిస్థితిలో ఉన్నది ప్రభుత్వం. అంతే. రైట్. ఎట్లా అనిపిస్తుంది 15 నెలల పరిపాలన చూసిన తర్వాత?
అసలు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ నమ్ముతారా జనం? అన్న ఎంత దుర్మార్గమైన వ్యవస్థ అంటే ఈ 20 నెలలలో ఎంత గోసపడుతున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అసలు ఎందుకు తెచ్చుకున్నాం ఈ రేవంత్ రెడ్డి అనే ఒక ఆలోచనతో ఇవాళ నరాల్లో ఆలోచిస్తున్నారు. ఇవాళ నిజంగా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ఏదన్నా ఒక ఊరికి వస్తే కూడా ఇవాళ చెప్పులతో కూడా పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి డైరెక్ట్. అంతేనా? అంత అక్కాసి వెళ్ళగక్కుతున్నారు. వాళ్ళ అన్ని వర్గాలకు కూడా మోసం కుట్ర ఏది కూడా చేయలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్పినాడు, 420 హామీలు ఇచ్చినాడు. 6 గ్యారెంటీలలో ఏదన్నా ఒక 1/2 గ్యారెంటీని అమలు చేసినా ఆ బస్సు పెట్టి ఇవాళ సిగపట్టు కొట్టుకునే పరిస్థితి ఉంది. అది బస్సు అదేమన్నా అభివృద్ధికి సంబంధించినదా? ఇవాళ దానివల్ల చాలా ఇబ్బందికరంగా నడుస్తుంది రాష్ట్రంలో. అదేవిధంగా రైతులకు ఇవాళ మహాలక్ష్మి పేరు మీద 2500 ఇస్తా అని చెప్పిండు, ఇవాళ అది ఎగ్గొట్టిండు. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేసిండు. అసలు విద్యా వ్యవస్థని గాలికి వదిలేసిండు. ఎక్కడ ఆ రోజు కేసీఆర్ గారు తెచ్చినటువంటి 1020 గురుకులాల్లో కూడా మరి అంటే కేసీఆర్ యొక్క ఆనవాళ్ళు ఉండకూడదని ఆ గురుకులాలను కూడా మూసేసి కుట్ర పడుతున్నాడు. గురుకులాలలో ఇవాళ పురుగులన్నం వస్తుంది. ఇప్పటికే దాదాపు 100 మంది విద్యార్థులు పైగా చనిపోయారు. ఇవాళ కేజీబీ పిల్లలు స్వయం ఆడపిల్లలు వాళ్ళు గేట్లు దూకి బయటకు వచ్చి రాలేని పరిస్థితి. పిల్లలు కూడా ఇవాళ బయటికి రోడ్ల మీదకి వచ్చి పురుగులన్నం వస్తుందని ఇవాళ మొర్రోని ముత్తుకుంటుంటే కూడా వాటి దుక్కులో చూడడమే లేదు. అసలు దాంట్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. ఇవాళ ప్రభుత్వ బడులను కూడా మూసేసే పరిస్థితి తెచ్చినాడు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఇవాళ కార్పొరేట్ స్కూల్ వ్యవహరిస్తున్నటువంటి ధోరణి దుర్మార్గం. వాటిని ఫీజుల నియంత్రణ తెచ్చి నియంత్రించాలి, కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. ఇట్లా ఈ రకంగా విద్యా వ్యవస్థను నాశనం చేసిండు. మళ్ళీ ఏం చెప్పిండు మనకి ఆయన విద్యా భరోసా కార్డు అని, ఇవాళ ప్రతి విద్యార్థికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ అది లేదు. ఇవాళ ఒక్కొక్క మండలానికి గురుకుల ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల తీసుకొస్తా అని చెప్పిండు. ఇవాళ అది లేదు. ఇవాళ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు చదువుకున్న అంటే 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తా అని చెప్పిండు. అదే విధంగా ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తాడు అన్న. ఇవాళ డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి ఎంపీలు పూర్తి చేసుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. ఇవాళ లక్షల్లో ఉన్నారు పిల్లలు, 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు. ఇక్కడ మా జిల్లాలో మొత్తం పర్యటించినాం, అన్ని కాలేజీలకు పోయినాం. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి ఎక్కడ కూడా ఒక 10,000 కాదు 10 రూపాయలు 10 పైసలు కూడా రాలే. అంతే. ఇట్లా దుర్మార్గమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి ఇవాళ అందుకోసం ఇప్పుడు మా కేసీఆర్ గారు ఈ రోజు రాష్ట్రంలో మేము ఒక 10 రోజులు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మా అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మార్గదర్శన ఈ యొక్క గోదావరి బనకచర్ల ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి కుట్రలను విద్యార్థి లోకానికి తెలియజేయాలనే ఇవాళ ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాలేజీలో కూడా విద్యార్థులకు 100,000 విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఇవాళ చూస్తున్నాం మనం అన్న, ఇవాళ రాష్ట్రంలో నీళ్లు లేకపోతే ఆనాడు ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు. నీళ్ళ కోసమే రాష్ట్రం తెచ్చుకున్నాం, నిధుల కోసమే నియామకాల కోసమే రాష్ట్రం తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్న రాష్ట్రాన్ని నీళ్లు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి మీద ఉంటది కదా. ఇవాళ బనకచర్ల ప్రాజెక్టులు ఎంత ద్రోహం చేస్తున్నాడంటే ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు నుంచి రాయలసీమ కింద ఇక్కడ కృష్ణానది కాడ ఉన్న రాయలసీమకు 200 టీఎంసీ నీళ్ళు తరలిస్తుంటే మరి ఈ దొంగ రేవంత్ రెడ్డి ఓటుకు దొరికినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు ఇవాళ చంద్రబాబుతో కుమ్మక్క అవుతున్నాడు అంటే కేవలము ఇవాళ చంద్రబాబు నాయుడు శిష్యుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కేవలము చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం ఆయన పదవిని కాపాడుకోవడం కోసమే ఇవాళ ఇద్దరు కపట నాటకాలు ఆడుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుకి కోవట్టు. చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. అందుకే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు వల్ల విపరీతమైనటువంటి అంటే కుట్ర చేస్తున్నాడు, విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒకసారి ఆంధ్రాలో కలిపే ప్రయత్నం కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నటువంటి దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు, పదవి కాపాడుకోవాలా, ఢిల్లీకి మూటలు మేయాలా, నీళ్ళేమో ఆంధ్రకి వెళ్ళాలా, నిధులేమో తమ్ముడు తీసుకోవాలా, వాళ్ళ బంధువులు అంత ఆ రకంగా ఉన్నాడు. కాబట్టి ఇవాళ రాష్ట్రానికి కుట్రపూరితమైన వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన ఎంత త్వరగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే అంత మంచిది రాష్ట్రానికి కూడా. రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుందని ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ వామపక్ష పార్టీలు కూడా ఇవాళ మొత్తుకుంటూ ఉన్నాయి. చూస్తున్నాం ఈ బనకచర్ల విషయంలో సంతకం ఎట్లా పెడితే నేను పోనని చెప్పినాడు. ఇవాళ దానివల్ల కర్ణాటకకి ఇబ్బంది ఉంది, మహారాష్ట్రకి ఇబ్బంది ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని తిరస్కరిస్తుంది. అయినప్పటికీ సంతకం పెట్టి మరి అంత ఉత్సాహం ఎందుకు దాని విషయంలో? జలదోపిడి అంటే ఈ రాష్ట్రాన్ని జలదోపిడి చేసి మరి రాష్ట్రాన్ని బీడు వారించాలనుకున్నావా? అందుకోసమనే ఇవాళ కేసీఆర్ గారు మన నీళ్లను ఇవాళ గోదావరి ప్రాజెక్టులో ఉన్నటువంటి మన వాటా బేసిన్లో ఉన్నటువంటి మన వాటా 968 టీఎంసీల నీళ్లను కూడా ఇవాళ కేసీఆర్ గారు వాడుకోవాలని, అదేవిధంగా మా పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత 60 ఏళ్ళలో కూడా ఎవడు నీళ్ళు ఇచ్చిన పాపం చేయలే, నీళ్ళు ఇచ్చిన మా మీద ఎవరు లేడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల రంగారెడ్డి పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ దాదాపు
మరి 90 టీఎంసీల వాటర్ని ఈ పాలమూరు గడ్డకిచ్చి మరి చెస్సాలో చేసినటువంటి పరిస్థితి. ఆనాడు పాలమూరు బిడ్డలు బొగ్గుబాయి దుబాయ్ వలసపోయి బతికేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ వలసపోయిన వాళ్ళు ఉల్టా వచ్చి ఇవాళ పచ్చగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ అద్భుతంగా బతుకుతూ ఉంటే మరి ఇప్పుడు కూడా పాలమూరు బిడ్డ అని చెప్పుకున్నటువంటి దుర్మార్గుడు నువ్వు అంటే అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఒకటి పాలమూరు కూడా ఏం చేసింది లేదు. పాలమూరు కూడా నువ్వు ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది, దాదాపు 20 నెలలు అవుతుంది. పాలమూరు కూడా ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినవా? పాలమూరుకి ఏమైనా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినవా? మరి నీకు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నువ్వు కంప్లీట్ చేసి ప్రతి ఎక్కడికి నీళ్ళు ఇవ్వు, మంచిదే కదా, వద్దంటమా? మరి అట్లా పాలమూరు రంగారెడ్డి పెద్దపోతల గారు గాలికి వదిలేసినాడు. మరి పాలమూరు ఇంకోటి దుర్మార్గమైన విషయం ఏంటంటే పాలమూరు రైతుల పైన పగబడతా ఉన్నాడు. లగచర్లలో పాలమూరు సంబంధించిన వాళ్ళే, పెద్దదనవాడలో పాలమూరు సంబంధించిన వాళ్ళు, నారాయణపేటలో పాలమూరు సంబంధించిన వాళ్ళు, మొత్తం ఎటు చూసినా పాలమూరు రైతుల మీద కరడు కట్టి కేసులు పెట్టేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించడం చాలా బాధాకరమన్న. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ పెద్ద ఎత్తున విద్యార్థి లోకాన్ని ఇన్వాల్వ్ చేసి వీరు చేసేటువంటి కుట్రలు ఈ రాష్ట్రానికి ఎట్లయితే అంటే ఈ రాష్ట్రాన్ని ఎట్లయితే వాళ్ళు దిగజారడానికి చూస్తూ ఉన్నారో, రాష్ట్రాన్ని మళ్ళీ ఒకసారి గతంలో ఉన్నట్టు చేయడానికి చూస్తున్నారో వాటి కుట్రలు తిప్పికొట్టాలని వాళ్ళ విద్యార్థి లోకాన్ని చైతన్యం చేయడానికి అనుకున్నామన్నా.